హలో ఫ్రెండ్స్, నా పేరు సంపత్ కుమార్. ఇవాళ వీడియోలో మనం కంపెనీ అకౌంట్స్ పైన డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అందులో బేసిక్స్ ఆఫ్ కంపెనీ అకౌంట్స్ డిస్కస్ చేశాను. లైక్ జనరల్ ఎంట్రీస్ ఎలా రాస్తారు, వాటి రీజన్స్ ఏంటి, అలాగే రాయడానికి అలాంటి పాయింట్స్ మనం అక్కడ డిస్కస్ చేసాము. ఇది పార్ట్ 2. ఇందులో కొంచెం ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. అంటే షేర్స్ ఇష్యూ చేసినప్పుడు మనము ప్రీమియంకి ఇష్యూ చేయొచ్చు, డిస్కౌంట్కి ఇష్యూ చేయొచ్చు, అండ్ అలాట్ చేసినప్పుడు కూడా ప్రోరేటా బేసిస్ పైన అలాట్ చేస్తారు, కొంచెం అమౌంట్ని రీఫండ్ చేస్తాడు. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మొత్తాన్ని ఇవాళ వీడియోలో చూస్తాం. ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం విన్నట్లయితే కొంచెం ఇబ్బంది పడవచ్చు. మీరు ఫస్ట్ వీడియో చూసి ఈ వీడియో చూడండి. మీకు ఆల్రెడీ కొంచెం బేసిక్స్ ఉన్నాయంటే ఈ వీడియో మీకు సెట్ అవుతుంది. సో విత్ దట్ అండర్స్టాండింగ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ఒక ఈక్విటీ షేర్ కోసం మాట్లాడుకుందాం. ఈక్విటీ షేర్ ఫేస్ వాల్యూ 100 రూపీస్ ఉంది. దాని ఫేస్ పైన ఉన్న వాల్యూ 100 ఉంది. మనం సెక్యూరిటీ ప్రీమియం ఒక 25 రూపీస్ యాడ్ చేసి 125కి ఇష్యూ చేస్తున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ ఇష్యూ ప్రైస్. ఓకే, సో మన ఫేస్ వాల్యూ 100 ఉంది, మనం ఇష్యూ చేస్తుంది 125కి. అంటే 25 రూపీస్ ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తుందాన్ని మనము సెక్యూరిటీ ప్రీమియం అంటారు. ఈ అమౌంట్ని మనం దేనికంటే దానికి వాడుకోలేము. మనకు కంపెనీస్ లాలో క్లియర్గా చెప్పారు, మీరు ఎప్పుడైనా మీ ఫేస్ వాల్యూ కంటే ఎక్కువ అమౌంట్ తీసుకుంటే అవి మీ ఇష్టం ఉన్నట్టుగా వాడకండి. దాన్ని ఒక సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేసి దాన్ని సెక్యూరిటీ ప్రీమియం అనండి. అది దాన్ని వాడుకోవడం కూడా ఎలాగా అంటే, నేను చెప్తాను ఒక 5 పర్పసెస్ ఉంటాయి, ఆ 5 పర్పసెస్కి మాత్రమే వాడండి, అంతే తప్ప ఇంకా వేరే దానికి వాడలేరు. అంటే సింపుల్గా చెప్పండి సార్ అంటే, ఈ సెక్యూరిటీ ప్రీమియం ఉంది కదా, ఇప్పుడు నాకు 100 రూపాయల షేర్ని 125కి ఇష్యూ చేశాను, 25 రూపాయలు ఎక్కువ వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి నేను డివిడెండ్ ఇవ్వలేను. అర్థమవుతుందా? మా షేర్ హోల్డర్స్కి నేను డివిడెండ్ ఇవ్వలేను. ఈ అమౌంట్ తీసుకొచ్చి నేను ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వలేను, లేదంటే మేనేజ్మెంట్కి రెమ్యునరేషన్ ఇవ్వలేను. ఓకే, లేదంటే ఇంకేదైనా పర్చేస్ చేయడం కానీ అవేవి చేయలేను. లాజిక్ అర్థమవుతుందా? మన లా ఏం చెప్తుందంటే, ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే తీసుకుంటున్నారో ఆ ఎక్స్ట్రా అమౌంట్ని మీరు దేనికి వాడచ్చు అంటే, మీరు బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తారా, మీకు డబ్బులు బాగా ఎక్కువైనాయని, అప్పుడు మీరు దానికి వాడుకోండి. ఎందుకంటే బోనస్ షేర్స్ ఎవరికి ఇష్యూ చేస్తున్నారు? ఈక్విటీ వాళ్ళకే ఇష్యూ చేస్తున్నారు. ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కూడా ఈక్విటీ నుంచి వచ్చింది. అంటే వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్న అమౌంట్ వాళ్ళకే ఇచ్చేస్తున్నాం. అది ప్రాబ్లం లేదు అంటుంది మన లా కూడా. ఇంకొకటి, మీది ఏమైనా ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ ఉంటే, ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అంటే మీ బిజినెస్ స్టార్ట్ అవ్వకన్నా ముందు మీరు ఏమైనా ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతాయి. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు 2020లో ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. 2020లో నేను ఇప్పుడు ఇవాళ మార్నింగ్ నిద్రలేవగానే బిజినెస్ పెట్టాలంటే అప్పుడప్పుడు రెడీ అయిపోవు కదా, కొంచెం టైం పట్టొచ్చు, మేబీ ఒక 6 నెలలు పట్టొచ్చు. అంటే నేను 1st జాన్కి నేను అనుకుంటే 1st జూలై వరకు నా బిజినెస్ రెడీ అవ్వచ్చు. ఈ 6 మంత్స్ పీరియడ్లో నేను చాలా రకమైన ఎక్స్పెండిచర్స్ ఇంకర్ అవుతాను. ఎలాంటివి? ROC నుంచి ఏమైనా డాక్యుమెంట్స్ ఫైల్ చేయడానికి, రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి, లేదంటే నా బిజినెస్ ఈ ఏరియాలో నడుస్తుందో లేదని చెప్పి ఒక సర్వే చేయించుకోవడానికి, లేదంటే లీగల్ డాక్యుమెంట్స్కి, లేకపోతే ఒక CS కంపెనీ సెక్రటరీకి పే చేయాల్సిన ఆ మినిమం ఎక్స్పెండిచరు, లేదంటే ఒక CA దగ్గర నుంచి ఒక సర్టిఫికేషన్ తీసుకోవాలంటే అవి, ప్రాజెక్ట్ రిపోర్టు, ఇలాంటివి కొన్ని ఎక్స్పెండిచర్ని ఇంకర్ అవుతాము. దాన్ని మనము ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అంటాము. దీన్ని ఈ మధ్యకాలంలో ఇంకర్ అయిన ఎక్స్పెండిచర్ని రైట్ ఆఫ్ చేసుకోవడానికి మనము ఈ సెక్యూరిటీ ప్రీమియంని వాడచ్చు. అలాగే మీరు ఏమైనా డిస్కౌంట్ ఉందనుకుందాం, అంటే మీరు ఇష్యూ చేశారు, షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు, ఇప్పుడు ఇది ప్రీమియంకి ఇష్యూ చేశారు కదా, నెక్స్ట్ టైం రేపటి రోజు నీ మార్కెట్ కండిషన్ బాగాలేకపోవడం వల్ల 100 రూపాయలది నువ్వు 90 రూపాయలకే ఇష్యూ చేసి ఉండొచ్చు. 10 రూపీస్ నువ్వు లాస్ ఇంకర్ అవుతున్నావు కదా, ఆ లాస్ని ఈ సెక్యూరిటీ ప్రీమియంకి వాడుకోవచ్చు అంటున్నాడు. అలాగే ఒక వీడియో ఆల్రెడీ చేశాను, రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అని. అంటే జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది వాళ్ళకి ఇచ్చేస్తావు. ఇప్పుడు నేను ప్రిఫరెన్స్ షేర్స్ని ఇష్యూ చేస్తున్నాను, 10 రూపీస్కి ఇష్యూ చేశాను, 5 years తర్వాత నేను డబ్బులు తిరిగి ఇచ్చేస్తా అంటున్నాను. దాన్ని మనం రిడెంప్షన్ అంటాం. అలా రిడెంప్షన్ చేసినప్పుడు మేబీ ఒక 12 రూపీస్కి చేశాను అనుకుందాం, 2 రూపీస్ లాస్ వచ్చింది కదా,
సో దీన్ని మనము ప్రీమియం అంటాం. అంటే ప్రీమియం అంటే ఇది ప్రాఫిట్ అనుకోకండి, మనకు వస్తేప్పుడు ఎక్కువ తీసుకుంటే అది మనకు ప్రాఫిట్ అవుతుంది. కానీ ఇది మనం వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎక్కువ పే చేస్తున్నాం కదా. అంటే వానికి ఇవ్వాల్సింది 10 రూపాయలు, నేను 12 రూపాయలు పే చేస్తున్నాను. ఆ 2 రూపాయలు ఎక్కువ ఏదైతే పే చేస్తున్నానో దట్ ఈస్ అ లాస్. ప్రీమియం పేయబుల్ ఆన్ రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, దానికోసం కూడా నేను దీన్ని వాడుకోవచ్చు. ప్రీమియం పేయబుల్ ఆన్ రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అని. సరే థియరీ ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, మనకు బిట్స్లో ఎక్కడైనా వచ్చినా మనం దీన్ని ఎదుర్కొనేలా ఉండాలి. ఫ్యూచర్లో మీరు ఇంకా వేరే సిఏ ఇంటర్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఈ సెక్యూరిటీ ప్రీమియంని వాడకూడదు అనేది మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉండాలి. మన లా క్లియర్గా చెప్తుంది వీటి కోసమే వాడండి. లేదంటే మీరు ఎప్పుడైనా బైబ్యాక్ చేయాలనుకుంటున్నారంటే ఆ బైబ్యాక్ కోసం కూడా వాడుకోవచ్చు, బైబ్యాక్ ఆఫ్ షేర్స్ కోసం కూడా వాడుకోవచ్చు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్న మినిమం ఇంట్రడక్షన్. నేను చెప్పాను కదా, ఈ వీడియో ఏంటంటే యాడ్ ఆన్ వీడియో. ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మీరు ఫస్ట్ వీడియో చూడాలి దీన్ని. యా, సో ఇప్పుడు దీన్ని మనం అకౌంటింగ్ పర్స్పెక్టివ్లో మాట్లాడదాం. సార్ ఇంతవరకు మీరు చెప్పింది మొత్తం లా పర్స్పెక్టివ్. ఇప్పుడు అకౌంటింగ్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు 100 రూపాయల షేర్ని 125 తీసుకుంటున్నానా, 125కి అంటే అజ్యూమింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎ సింగిల్ పేమెంట్, మనకు అక్కడ అప్లికేషన్ అలాట్మెంట్ ఏమీ లేదు అనుకుందాం. అప్పుడు ఎంట్రీ ఎలా రాస్తాము అంటే, ఈ 125 నాకు వస్తుందా, బ్యాంక్ అకౌంట్ డెటార్ ఆర్ డెబిట్ 125 టు ఫేస్ వాల్యూ 100 ఉంది కదా, దాన్ని మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్ 100 టు సెక్యూరిటీ ప్రీమియం 25. ఓకే, సో దీన్ని లాజికల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? మేబీ నేను ఏమైనా మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంది కదా అంటే, ఎస్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ యూ మైట్ ఫర్గెట్. కానీ మర్చిపోకుండా ఎలా చూసుకోండి అంటే, ఇప్పుడు మీరు అంటే ప్రతిసారి మీరు ఒక కంపెనీ అనుకోండి, అంటే మనము అని అంటున్నాము, మీరు అంటున్నా అంటే మీరే ఒక కంపెనీ. ఇప్పుడు మనము షేర్ ఇష్యూ చేస్తున్నాము, 125 వచ్చింది. 125 అంటే మనకు క్యాష్ వస్తుంది కదా, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో క్యాష్ ఆర్ బ్యాంక్ 125ని డెబిట్ చేశాను. నేను ఎప్పుడైతే షేర్ ఇష్యూ చేస్తున్నానో నా లైబిలిటీ రికగ్నైజ్ అవుతుంది, అందుకే ఈక్విటీ షేర్ క్యాపిటల్ని 100తో క్రెడిట్ చేశాను. మీరు థంబ్ రూల్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అనేది ఇక్కడ ఎప్పుడైనా వచ్చినప్పుడు దట్ షుడ్ ఆల్వేస్ బీ అట్ ద ఫేస్ వాల్యూ. ఇది ప్రతిసారి ఫేస్ వాల్యూకే ఉండాలి, అంతే తప్ప ఇంకా ప్రీమియం ఏమైనా ఉంటే దానిలో ఇంక్లూడ్ అయ్యకూడదు, డిస్కౌంట్ ఉన్నా కన్నా అది కూడా ఇంక్లూడ్ అవ్వకూడదు. ఓకే, సో సెక్యూరిటీ ప్రీమియం అంటే ఇది ఒక రిజర్వ్ అనమాట. ఓకే, సో రిజర్వ్ కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఇది కూడా థంబ్ రూల్గా గుర్తుపెట్టుకోండి. లైబిలిటీ, ఇది లైబిలిటీ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, ఇది రిజర్వ్ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, ఇది రెండు కలిపితే ఈ అమౌంట్ వచ్చేస్తుంది. ఇది ఎందుకు చెప్పారు సార్ అంటే, ఇది ఒక ఎంట్రీ మాత్రమే. ఇలాంటి ఎంట్రీస్ని మనం ఇంకా ఫ్యూచర్ లైక్ క్వశ్చన్స్లో చేస్తాము. అప్పుడు మనం ఎక్కడ తడపడాయించకూడదు, అక్కడ ఆ ఎంట్రీ నేను మర్చిపోయాను నాకు గుర్తుకు రావట్లేదని కాదు. చిన్న ఎగ్జాంపులే, బట్ దీని నుంచి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎప్పుడైనా ఫేస్ వాల్యూకే ఉండాలి, సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ని సపరేట్గా చూపించుకోవాలి, టోటల్గా వచ్చిన అమౌంట్ని మనం క్యాష్ ఆర్ బ్యాంకుగా డెబిట్ చేసుకోవాలని ఒక్క ఎంట్రీ. ఇప్పుడు ఇంకొక సినారియో తీసుకుందాం. ఫేస్ వాల్యూ 100 ఉంది, నేను మన మార్కెట్ కండిషన్ బాగాలేదని చెప్పేసి ఒక 10 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చేసి 90 రూపాయలకే ఇష్యూ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద ఇష్యూ ప్రైస్. ఇప్పుడు దీనికి ఎంట్రీ ఎలా రాయాలి అంటే, సేమ్ లాజిక్. మళ్ళీ మనము జనాలకి షేర్స్ ఇష్యూ చేస్తున్నాం, ఇష్యూ చేయడం వల్ల మనకు డబ్బులు వస్తున్నాయి అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్యాష్ వస్తుంది కాబట్టి ఎంత వస్తుంది, 90 రూపీస్ వస్తుంది. సో క్యాష్ ఆర్ బ్యాంక్, క్యాష్ అంటే రియల్ రూల్, బ్యాంక్ అంటే పర్సనల్ రూల్. ఇప్పుడు రూల్ నుంచి తెలుసుకోవాలంటే ఇలా తెలుసుకోండి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కాబట్టి క్యాష్ని డెబిట్ చేస్తున్నాం. బ్యాంక్ ఎందుకు డెబిట్ చేస్తున్నాం అంటే, బ్యాంకు ఆర్టిఫిషియల్ పర్సన్, బ్యాంకు రిసీవ్ చేసుకోవడం కాబట్టి బ్యాంకుని డెబిట్ చేస్తున్నాం, డెబిట్ ద రిసీవర్. సో బ్యాంక్ అకౌంట్ డేటా డెబిట్ 90 రూపీస్. తర్వాత 10 రూపాయలు మనకు లాస్ వస్తుంది. 10 రూపాయలు మనకు లాస్ వస్తుంది అంటే మన నామినల్ రూల్ ఏం చెప్తుంది, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఇది కూడా లాస్ కాబట్టి దీన్ని కూడా మనము డెబిట్ చేయాలి. అంతేగాని మీరు ఇలా గుర్తుపెట్టుకోకండి, ఇక్కడ 90 ఉంది 10 యాడ్ చేస్తే 100 వచ్చేస్తుంది అని చెప్పి. ఎస్, అది ఆన్సర్ కరెక్టే, కానీ రాబోయే రోజులలో మనకు అది ఎక్కడో ఒక దగ్గర హాని చేయొచ్చు. ఓకే, కాబట్టి మనం ఏది నేర్చుకున్నా స్ట్రక్చరల్గా నేర్చుకుందాం. స్టార్టింగ్ స్టేజ్ నుంచి స్ట్రక్చరల్గా నేర్చుకోవడం అలవాటు అవుతే ప్రతి కాన్సెప్ట్ని మీరు ఇంకా ఫ్యూచర్లో ఫైనల్కి వెళ్ళినా ఇంక ఏది చేసినా ప్రతిదీ స్ట్రక్చరల్గా నేర్చుకునే ప్రయత్నంలో చేస్తారు. ఓకే, ఇప్పుడు డిస్కౌంట్ 10 రూపీస్ ఉంది కదా, డిస్కౌంట్ లాస్ కాబట్టి డిస్కౌంట్
ఆన్ ఇష్యూ ఆఫ్ ఈక్విటీ డెబిట్ 10 రూపీస్ టు దేన్ని క్రెడిట్ చేయాలి? నేను ఎప్పుడైతే షేర్స్ ఇష్యూ చేస్తున్నానో నా లయబిలిటీ ఏర్పడుతుంది. లయబిలిటీ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ ఉండాలి. కాబట్టి ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 100 రూపీస్. ఇది ఎప్పుడు ఫేస్ వాల్యూకే ఉండాలి. నువ్వు 100 రూపాయలకి ఇవ్వు, 120 రూపాయలకి ఇవ్వు, 90 రూపాయలకి ఇవ్వు, 95కి ఇవ్వు, ఇది మాత్రము ఫేస్ వాల్యూకే ఉండాలి. సో ఈ ఎంట్రీ నుంచి మనం ఏం నేర్చుకున్నట్టు, క్యాష్ ఎంత వస్తుందో దాన్ని మనం డెబిట్ చేస్తున్నాము, ఎక్స్పెండిచర్ని డెబిట్ చేస్తున్నాము, ఈక్విటీ షేర్ క్యాపిటల్ని నువ్వు డిస్కౌంట్కి ఇచ్చినప్పటికీ ఫేస్ వాల్యూకి మాత్రమే క్రెడిట్ చేస్తున్నాము. ఇంతకుముందు క్వశ్చన్లో ప్రీమియంకి ఇష్యూ చేసాం, అప్పుడు కూడా ఫేస్ వాల్యూకి వచ్చింది. డిస్కౌంట్లో ఇష్యూ చేసాం, అప్పుడు కూడా ఫేస్ వాల్యూకి వచ్చింది. నువ్వు పార్లో ఇష్యూ చేసినా అప్పుడు కూడా ఫేస్ వాల్యూకి వస్తుంది. సో దిస్ ఈస్ ద థంబ్ రూల్ దట్ యూ షుడ్ ఆల్వేస్ క్రెడిట్ యువర్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ విత్ ద ఫేస్ వాల్యూ. అర్థమవుతుందా? ఇంకా రాబోయే సెషన్లో ఆ పాయింట్ చాలా రిలవెన్స్ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇల్లుస్ట్రేషన్ కన్నా ముందు ఒక చిన్న పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షేర్స్ని ప్రీమియంకి ఇష్యూ చేస్తాం. ఇందాక చెప్పాను 10 రూపాయల షేర్ని 12 రూపాయలకి ఇష్యూ చేస్తామంటే 2 రూపీస్ ప్రీమియం. అది అర్థమైపోయింది. ఎంట్రీ కూడా నాకు అర్థమైపోయింది. ఇప్పుడు కొత్తగా ఏం చెప్పాలనుకుంటాం అంటే ఈ 2 రూపీస్ ఎక్స్ట్రా మీరు ఏదైతే కలెక్ట్ చేసుకుంటున్నారో ఆ 2 రూపీస్ మీ అప్లికేషన్తో పాటు అడగొచ్చు మీరు, లేదంటే మీరు అలాట్మెంట్తో పాటు అడగొచ్చు, లేదంటే కాల్ మనీతో పాటు అడగొచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ దీంతో జరగదు. ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సార్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పండి సార్ అంటే, సింపుల్ లాంగ్వేజ్ ఏంటి? ఈ షేర్ ప్రైస్ 10 రూపాయల అయితే వీళ్ళు ఏం చేశారంటే అప్లికేషన్ 2 రూపాయలు, అలాట్మెంట్ 3, కాల్ మనీ 5, మొత్తం కలిపి 10 రూపాయలు అని అనుకున్నారు. వినండి, ఇది షేర్ స్ప్లిట్ ఎలా చేశారంటే అప్లికేషన్లో 2 రూపాయలు అడుగుదాము, అలాట్మెంట్లో 3 రూపాయలు అడుగుదాము, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్లో 5 రూపీస్ అడుగుదాం, అంటే మొత్తం 10 రూపీస్ అడుగుదామని చెప్పి అలా అనుకున్నారు. బట్ లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ఏమనుకున్నారంటే, అరే మన షేర్కి మంచి ప్రైజే ఉంది, మన కంపెనీకి మంచి పేరే ఉంది, ప్రస్తుతానికి 10 రూపాయలకి ఎందుకు ఇష్యూ చేస్తున్నావు, 12 రూపాయలకి ఇష్యూ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఎవరో ఒకరు ఒక ఐడియా ఇచ్చారు. అంటే వీళ్ళు 2 రూపీస్ ఎక్స్ట్రా కలెక్ట్ చేయాలని చెప్పి మేనేజ్మెంట్ డిసైడ్ అయిపోయింది. సో ఈ ఎక్స్ట్రా 2 రూపీస్ అనేది మీరు దీంతో పాటు కలెక్ట్ చేస్తారా అనేది ఇక్కడ క్వశ్చన్. అర్థమవుతుందా? ఈ సెక్యూరిటీ ప్రీమియం ఆ 2 రూపీస్ ఏదైతే ఉందో ఆ 2 రూపీస్ని అప్లికేషన్లో కలిపేసేసి మీరు ఇప్పుడు దీన్ని 4 రూపీస్ అన్నారనుకోండి, 4 + 3 7, 7 + 5 12 అయిపోతుంది. అంటే వాళ్ళు అనుకున్న ఇష్యూ ప్రైస్ 12కి వచ్చేస్తుందా? వాళ్ళు అనుకున్న ఇష్యూ ప్రైస్ 12కి వస్తుందా? ఇప్పుడు ఎంట్రీ ఎలా రాస్తాం? ఒక సినారియో, మీరు ఎక్స్ట్రా 2 రూపీస్ ఏదైతే కలెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్ట్రా కలెక్ట్ చేసింది అప్లికేషన్లో ఇంక్లూడ్ అయిపోతే ఎంట్రీ ఎలా వస్తుంది? ఇంకొకటి, ఆ ఎక్స్ట్రా 2 రూపీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్ట్రా 2 రూపీస్ అలాట్మెంట్లో ఇంక్లూడ్ అయితే ఎంట్రీ ఎలా వస్తుంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. అది కూడా మనకు అవసరం. ఓకే, సో ఏది అవసరం లేదు అనేది మీరు ఎప్పుడు డిసైడ్ చేసుకోకండి. ఎగ్జామ్ మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు, లైక్ క్లాస్ వింటప్పుడు కానీ, మీరు ఇంటి దగ్గర చదువుతప్పుడు కానీ, మేబీ ఎగ్జామ్కి 1 మంత్ ముందో, ఎగ్జామ్కి ఒక 45 డేస్ ముందో, అప్పుడు అరే ఇది ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాబట్టి ఇది చదువుదాము, ఇంకెక్కువ చదువుదాము, ఇది ఎగ్జామ్కి తక్కువ ఇంపార్టెన్స్ కాడికి వదిలేసాము అనే ఒక మైండ్ సెట్ ఉండాలి. బట్ మీరు ఫస్ట్ టైం నేర్చుకుంటప్పుడు కనిపించింది ప్రతి ఒక్కటి మీరు నేర్చుకుంటాను అనే ఒక ఉద్దేశంతో ఉండండి. ఎస్, నేను కేస్ 1 ఫస్ట్ చెప్తాను. ఎందుకు అలా అంటున్నానంటే సిఏ ఎగ్జామ్స్ అన్ప్రిడిక్టెడ్ ఎగ్జామ్స్, సిఎంఏ కూడా. బట్ సిఎంఏ దగ్గర నుంచి చూడలేదు కాబట్టి నేను అలా కమెంట్ చేయలేదు. అంటే నేను నా స్టూడెంట్స్లో చూశాను బట్ నేను చేయలేదు. బట్ సిఏ ఎగ్జామ్ మనం ఇది వస్తుంది అనుకుంటే అది రాదు, అది ఎప్పటికీ రాదులే అనుకుంటే అది వస్తుంది. ఓకే, సో మీరు డిసైడ్ చేయకండి ఎగ్జామ్లో ఏది వస్తుంది ఏది రాదని. ఏదో ఫ్యాకల్టీ చెప్పాడు, ఏదో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి మన బుక్లో ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఇచ్చాడు అంటే ఇక చదువుకోండి అంతే. అది ఓకే, అర్థం కాకుండా పక్క వాళ్ళని అడిగేసైనా సరే అర్థం చేసుకోండి. యా, సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఈ 2 రూపీస్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఈ 2 రూపీస్ అప్లికేషన్ మనీతో పాటు తీసుకోవాలని వాళ్ళు డిసైడ్ చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళు అప్లికేషన్ మనీ ఎంతకు అడుగుతారు? 4 రూపాయలకు అడుగుతారు కదా. సో ఆన్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్, మీరు అప్లికేషన్ తీసుకుంటప్పుడు
మీకు ఎంత వస్తున్నాయి? 4 రూపాయలు వస్తున్నాయి. క్యాష్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ప్రతిసారి చెప్తున్నాను. సో క్యాష్ ఆర్ మీకు నచ్చితే బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత వస్తున్నాయి? 4 రూపాయలు వస్తున్నాయి. 2 సపోజ్ ఇది 2 రూపీస్ లేదనుకుందాం, అంటే ఇప్పుడు ఇది 2 రూపీస్ ప్రీమియం ఇంక్లూడ్ చేశాం కదా. టేక్ అన్ ఎగ్జాంపుల్ 2 రూపీస్ ఇంక్లూడ్ చేయలేదే అనుకుందాం, ఈ షేర్ని ఫేస్ వాల్యూకే ఇష్యూ చేస్తున్నాం అనుకుందాం. అప్పుడు ఎంట్రీ ఏం రాసేవాళ్ళము? ఈ అప్లికేషన్ రాగానే మనం షేర్ క్యాపిటల్ అని చెప్పి ఎంట్రీ రాస్తామా? నా ఫస్ట్ వీడియోలో అవే చెప్పాను కాన్సెప్ట్, అలా చెప్పలేదే. షేర్ అప్లికేషన్ ఎప్పుడైనా అది మనకు అప్పు మాత్రమే. ఆ షేర్ అప్లికేషన్ వచ్చిన తర్వాత దాన్ని అలాట్మెంట్ చేసిన తర్వాత అప్పుడు అది షేర్ క్యాపిటల్ అనే ఒక లెడ్జర్కి వెళ్తుంది. కానీ అప్పటి వరకు ఎప్పుడైతే ఆ స్క్రూటినీ జరగదో, ఎప్పటి వరకు అయితే ఆ స్క్రీనింగ్ జరగదో అప్పటి వరకు ఇది లయబిలిటీగానే ఉంటుంది. కాబట్టి మనం షేర్ అప్లికేషన్ అని మాత్రమే రాస్తాము, అంతే తప్ప షేర్ క్యాపిటల్ అని చెప్పి మర్చిపోయి కూడా రాయము. షేర్ అప్లికేషన్కి ఉన్న తేడానే అది. షేర్ అప్లికేషన్ అంటే ఎదవ డబ్బులు ఇస్తున్నా నాకు ఇంకా తెలీదు. నా చేతిలోకి వచ్చిన తర్వాత, నా జోబులోకి వచ్చిన తర్వాత, నా వాడి అప్లికేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత, నేను చూసిన తర్వాత అంత మేనేజ్మెంట్ డిసిషన్ తీసుకొని అప్పుడు వానికి అలాట్ చేస్తుంది. అలాట్ చేసినప్పుడు అప్పుడు షేర్ క్యాపిటల్ వస్తుంది తప్ప అప్పటి వరకు అది షేర్ అప్లికేషన్ అకౌంట్లోని ఆ లెడ్జర్లోనే పడి ఉంటుంది. ఓకే, కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మనం ఎంత రాస్తాము? 4 రూపాయలు రాస్తాం. లాజిక్ అర్థమవుతుందా? ఆన్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్, అప్లికేషన్ వచ్చినప్పుడు క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ 4 రూపీస్, టు షేర్ అప్లికేషన్ 4 రూపీస్. ఇప్పుడు కొత్తగా ఏముంది సార్ అంటే కొత్తగా ఏం లేదు. ఇప్పుడు మనం 4 రూపాయలు తీసుకున్నాం, 4 రూపాయల 2 రూపాయల షేర్ అప్లికేషన్కి సంబంధించినవి, అంటే ఫేస్ వాల్యూకి సంబంధించినవి, 2 రూపీస్ సెక్యూరిటీ ప్రీమియంకి సంబంధించినవి. ఇప్పుడు సెకండ్ ఎంట్రీ రాద్దాం. ఆన్ అలాట్మెంట్, ఎప్పుడైతే మన అప్లికేషన్ని చూసేసి మనం ఏమనుకుంటున్నాం, ఎస్ ఈ అప్లికేషన్ మనం ఏదైతే తీసుకున్నామో వాడు కరెక్ట్ వాడే, ఇందులో ఎలాంటి తప్పు లేదు అన్నప్పుడు ఇప్పుడు నువ్వు ప్రీమియం అకౌంట్కి పంపించండి. సో కొంతమంది మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, రావాలి కూడా. సార్ ఈ 4 రూపీస్లో 2 రూపీస్ మీరు సెక్యూరిటీ ప్రీమియం ఉంది కదా సార్, మన సెక్యూరిటీ ప్రీమియంకి ఎంట్రీ సపరేట్గా ఇక్కడ ఎందుకు రాయలేదు అంటే వాడు ఎక్స్ట్రా 2 రూపీస్ ఇచ్చింది కరెక్టే, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన ఒరిజినల్ 2 రూపీస్ కూడా కరెక్టో కాదో నాకు ఇంకా తెలీదు. ఐ మీన్ టు సే అతను 4 రూపీస్లో 2 రూపీస్ ఫేస్ వాల్యూకి ఇచ్చాడు, 2 రూపీస్ సెక్యూరిటీ ప్రీమియంకి ఇచ్చాడు. మనం జనరల్గా దీన్ని షేర్ క్యాపిటల్కి పంపించాలి, దీన్ని సెక్యూరిటీ ప్రీమియంకి పంపించాలి, కరెక్టే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దీనిదే ఇంకా దిక్కు లేదు. ఇది నేను అతనికి షేర్ క్యాపిటల్ ఇవ్వాలా వద్దా నాకు ఇంకా గ్యారంటీ లేదు. ఇప్పుడు దీన్ని నేను సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్లో ఎందుకు వేసుకుంటాను? ఈ రెండింటిని ప్రస్తుతానికి షేర్ అప్లికేషన్ మనీలోనే పెడతాను. ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో, ఎప్పుడైతే వాడు కరెక్ట్ వాడని చెప్పి నాకు అనిపిస్తుందో దీన్ని నేను రివర్స్ చేస్తాను. అంటే ఆల్రెడీ క్రెడిట్లో ఉంది, ఇప్పుడు నేను డెబిట్ చేస్తాను. షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ 4 రూపీస్, అందులో షేర్ క్యాపిటల్ ఇప్పుడు అతనికి ఓనర్షిప్ ఇచ్చేస్తున్నాను, 2 రూపాయలకి ఇస్తున్నాను. 2 సెక్యూరిటీ ప్రీమియం 2 రూపాయలు. అర్థమవుతుందా? ఎప్పుడైతే అంటే ఇప్పుడు ఇందులో మొత్తంలో మీరు ఏం తెలుసుకున్నారు సార్, మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీ సెక్యూరిటీ ప్రీమియం అమౌంట్ మీ అప్లికేషన్లో ఉన్నప్పుడు మీరు ఫస్ట్ క్యాష్ రిసీట్ చేసుకున్నప్పుడు ఆ ఎంట్రీ రాయరు, అంటే సెక్యూరిటీ ప్రీమియం ఎంట్రీ పడదు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి కరెక్ట్ వ్యక్తి అని చెప్పి మనకు అనిపిస్తుందో అప్పుడు మనం షేర్ అప్లికేషన్ నుంచి షేర్ అలాట్మెంట్కి పంపిస్తాం కదా, అప్పుడు ఈ సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ పడుతుంది. లాజిక్ క్లియర్? ఇప్పుడు అర్థమైంది సార్. కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే ఆ 2 రూపీస్ అప్లికేషన్లు ఉంటే అది సిచ్యువేషన్ కరెక్టే. సపోజ్ అలాట్మెంట్లోనే ఉందనుకుందాం. అలాట్మెంట్లు అంటే అర్థం ఏంటి? ఇందాక చెప్పినట్టుగా 2 రూపీస్ 3 రూపీస్ 5 రూపీస్ చెప్పానా? 2 రూపీస్ అప్లికేషన్, 3 రూపీస్ అలాట్మెంట్, 5 రూపీస్ ఫస్ట్ కాల్. అయితే ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం డిసైడ్ చేసింది, ఆ ఎక్స్ట్రా 2 రూపీస్ని ఈ 3 రూపీస్తో కలిపి అడగాలనుకుంటుంది. అడగాలన్నప్పుడు ఈ ఫస్ట్ 2 రూపీస్కి ఎంట్రీ ఏం పడుతుంది? క్యాష్ టు షేర్ అప్లికేషన్ 2 రూపీస్ 2 రూపీస్, షేర్ అప్లికేషన్ టు షేర్ క్యాపిటల్ 2 రూపీస్ 2 రూపీస్. అందులో ఏం తేడా లేదు. అంటే నార్మల్ ప్యారలెన్స్లో మనం ఎలా ఎంట్రీ రాస్తామో అదే ఎంట్రీ పడుతుంది. ఇప్పుడు అలాట్మెంట్కి వచ్చాం. అలాట్మెంట్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం రాస్తాం ఆన్ అలాట్మెంట్ డ్యూ, అంటే ఇవ్వరా అని మనం అడుగుతున్నాం. అడుగుతప్పుడు ఈ 3 రూపీస్ ప్లస్ 2 రూపీస్ 5 రూపీస్ అడుగుతామా, 3 రూపీస్ అడుగుతామా? ఆలోచించండి.
నువ్వు ఇవ్వు అంటున్నప్పుడు మొత్తానికి మొత్తం అతను ఎంత మనకు ఇవ్వాలో అది మొత్తం అడుగుతాం కదా. అంటే ఒక డెటార్ని మనం ఎలా అడుగుతున్నామో, అంటే ఇప్పుడు డెటార్కి 100 రూపాయలు అమ్మాము, వానికి ఏం చెప్పాము, 30 రూపాయల కట్టుకుంటే ఒక 10 రూపాయల ఇంట్రెస్ట్తో కట్టు అని చెప్పి అంటున్నాము. అంటే మనం 100 రూపాయలు మాత్రమే అడుగుతామా, ఆ 10 రూపాయలు కలిపి అడుగుతాం కదా, ఎందుకంటే వాడు 110 రూపాయలు మనకు అప్పున్నాడని. సేమ్ లాజిక్, ఒక షేర్ అప్లికెంట్ అతను జెన్యున్గా ఇవ్వాల్సిన 3 రూపీసే, మనం 2 రూపీస్ ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ 2 రూపీస్ని అలాట్మెంట్తో కలిపి అడుగుతాం. అంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ ఎంత, 3 + 2 5 టు షేర్ క్యాపిటల్. సరే ఇక్కడ అప్లికేషన్ అవసరం లేదంటే నేను ఫస్ట్ వీడియోలో చాలాసేపు మొత్తుకుంది అదే. అప్లికేషన్ అకౌంట్ ఎంట్రీకి మాత్రమే 2 స్ప్లిట్ ఎంట్రీలు పడతాయి, అలాట్మెంట్కి సింగిల్ ఎంట్రీ పడుతుంది. మీనింగ్ షేర్ అలాట్మెంట్ అకౌంట్ ఎంటర్ 5 రూపాయలు ఇవ్వాలి, షేర్ క్యాపిటల్ అకౌంట్ ఈ 5 రూపాయలలో 3 రూపాయలు షేర్ క్యాపిటల్ అకౌంట్కి వెళ్తుంది, టు సెక్యూరిటీ ప్రీమియం 2 రూపాయలు పడుతుంది. ఇప్పుడు వాడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డబ్బులు ఇస్తారు కదా, ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత. సో ఆన్ రిసీట్ ఆఫ్ అలాట్మెంట్ ఆ అమౌంట్ని వాడు పే చేస్తాడు. పే చేసినప్పుడు వాట్ కమ్స్ ఇన్ డెబిట్, క్యాష్ మనకు వచ్చేస్తుంది, క్యాష్ అకౌంట్ డెబిట్. ఎంత ఇస్తాడు, 5 రూపాయలు ఇస్తాడు. 5 రూపాయలు ఇవ్వాలి కాబట్టి 5 రూపాయలు ఇచ్చేస్తాడు. ఇక్కడ మనము దీన్ని డెబిట్లో పెట్టుకున్నాం, ఎందుకు, ఇస్తాడు 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 అని చెప్పేసి ఇచ్చేసాడు కదా. సో దీన్ని రివర్స్ చేస్తాం, అంటే షేర్ అలాట్మెంట్ 5 రూపీస్. సో ఇది నలిఫై అయిపోతుంది. వాడు ఇచ్చిన 5 రూపాయలలో 3 రూపాయలు షేర్ క్యాపిటల్కి వెళ్తుంది, 2 రూపాయలు సెక్యూరిటీ ప్రీమియంకి వెళ్తుంది. సో అలా మీరు అకౌంటింగ్ ఎంట్రీస్ని స్ట్రక్చరల్గా అర్థం చేసుకుంటే అకౌంట్స్కి మించిన బెస్ట్ సబ్జెక్ట్ లేదు. ఐ మీన్ లైక్ టు స్కోర్ ఇన్ ఎగ్జామినేషన్ ఆల్సో ఆర్ టు వర్క్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. కాకపోతే దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ఫస్ట్ ఎంట్రీ ఇది, సెకండ్ ఎంట్రీ మర్చిపోయాను, థర్డ్ ఎంట్రీ గుర్తు రావట్లేదు, అట్లా కాకుండా క్లియర్గా ఒక స్ట్రక్చరల్గా వెళ్ళండి. అంటే మొత్తం అందులో మునిగిపోండి. అకౌంటింగ్లో మునిగిపోతే యూ రియలీ ఎంజాయ్ ద సబ్జెక్ట్. సో ఇంతవరకు చెప్పింది ఏంటంటే ఆ ఎక్స్ట్రా పే చేసిన అమౌంట్ అప్లికేషన్లో ఉంటే ఏం ఎంట్రీ పడుతుంది, అలాట్మెంట్లో ఉంటే ఏం ఎంట్రీ పడుతుందని చెప్పడానికి మనము 20 minutes స్పెండ్ చేసాం. కానీ ఆ 20 minutesలో మీకు యూజ్ అవుతుంటే బెటరు అని నేను అనుకుంటున్నాను. ఇల్లుస్ట్రేషన్ 6కి వచ్చినప్పుడు, ఇల్లుస్ట్రేషన్ 6కి రండి. ఎవరో దగ్గర అయితే సిపిటి బుక్ మెయింటైన్ చేస్తున్నారో, సిపిటి బుక్ మెయింటైన్ చేయని వాళ్ళ కోసం నేను క్వశ్చన్ ఎగ్జామ్ బోర్డు పైన రాస్తాను. ఆన్ 1st October 2017 Pioneer Equipment Limited రిసీవ్డ్ అప్లికేషన్స్ ఫర్ 2.5 lakh. ఒక కంపెనీ 2.5 lakh షేర్ అప్లికేషన్స్ని రిసీవ్ చేసుకుందంట. దాంట్లో ఈక్విటీ షేర్స్ ఆఫ్ 100 rupees ఈచ్ టు బి ఇష్యూడ్ ఎట్ ఎ ప్రీమియం ఆఫ్ 25% పేయబుల్ యాజ్. అంటే ఫేస్ వాల్యూ 100 రూపాయలు, వాళ్ళు ప్రీమియం కలెక్ట్ చేయాలనుకుంటున్నారు. ప్రీమియం 25% అంటే 25 రూపీస్. సో 125 అనేది మీకు ఫేస్ వాల్యూ. ఓకే, కొంచెం నీట్గా రాయండి, నాలా కాకుండా. సో 125 రూపీస్ వాళ్ళు 125 రూపీస్ వాళ్ళు ఇష్యూ ప్రైస్గా డిసైడ్ చేశారు. దీనికి స్ప్లిట్ ఎలా ఇచ్చారు అంటే ఆన్ అప్లికేషన్తో పాటు మీరు ఒక 25 రూపాయలు పే చేయండి. అలాట్మెంట్ చేసినప్పుడు 75 రూపాయలు పే చేయండి. ఇందులో ఇంక్లూడింగ్ సెక్యూరిటీ ప్రీమియం, ఇందులో ప్రీమియం కలిసి ఉంది, సెక్యూరిటీ ప్రీమియం అనకూడదు, ప్రీమియం. బ్యాలెన్స్ అంటే ఫస్ట్ కాల్ అండ్ ఫైనల్ కాల్. బ్యాలెన్స్ అంటే ఎంత, ఇటు 25 రూపాయలు ఇక్కడ తీసుకున్నాడు, ఇక్కడ 75, మొత్తం 100 తీసుకున్నాడు. కానీ తీసుకోవాల్సింది 125 కాబట్టి ఈ 25 రూపీస్ ఇక్కడ తీసుకుంటాడు. సార్ అలా చెప్పలేదు కదా సార్ అంటే అక్కడ ఏం చెప్పలేదు, బట్ మనకు అర్థమైపోవాలి ఆల్రెడీ. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఇష్యూ ప్రైస్. అర్థమవుతుందా? ఫేస్ వాల్యూ ఇచ్చాడు, ప్రీమియం 25% అన్నాడు, దాని మీనింగ్ ఏంటి? ఇష్యూ ప్రైస్ 125 అవుతుంది.
ఆ ఇష్యూ ప్రైస్ని ఎట్లా స్ప్లిట్ చేసాము, అప్లికేషన్ 25 ప్లస్ అలాట్మెంట్ 75, ఈ 75లోనే ప్రీమియం కూడా ఉన్నది, అంటే 25 రూపాయలు ఎందులో కలిసింది అంటే ఈ అలాట్మెంట్లో కలిసిందని అర్థము. 100 ప్లస్ 25 125 అది మీకు ఇష్యూ ప్రైస్ అయిపోతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటి మళ్ళీ, సో క్వశ్చన్ ఏంటంటే జనరల్ ఎంట్రీ రాయడం, అంతకన్నా ఇంకేం లేదు. సో నేనేం చేస్తానంటే జనరల్ ఎంట్రీ రాస్తప్పుడు అగైన్ బుక్లో ఎంట్రీస్ ఉన్నాయి నేను రాసుకుంటానని చెప్పి అనుకుంటే మీరు రాసుకోవచ్చు, తప్పలేదు. బట్ ఆ ఎంట్రీస్ని చూడకుండా మీరు ఓన్గా రాయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా 3 ఎంట్రీలు మీరు అనుకున్నారు, 3 ఎంట్రీలు అక్కడ ఉన్నాయి, మ్యాచ్ అయిపోయినాయి అని చెప్పి సాటిస్ఫై అవ్వకండి. మనం ఇందాక హాఫ్ అన్ అవర్ నుంచి చెప్పుకుంటున్న కాన్సెప్ట్ని అప్లై చేయండి. అప్లై చేసిన వచ్చిన ఎంట్రీస్ బుక్ ఎంట్రీస్ ఉంటే కరెక్ట్, లేదంటే రాంగ్. ఓకే, సో ఎలాగంటే ఇప్పుడు ఈ ప్రీమియం అమౌంట్ ఎందులో ఇంక్లూడ్ చేశాడు, అలాట్మెంట్లో ఇంక్లూడ్ చేశాడు. అలాట్మెంట్లో ఇంక్లూడ్ చేశాడంటే అప్లికేషన్లో ఇంక్లూడ్ అవ్వలేనంటే కదా ఆబ్వియస్లీ. సో దీనికి ఎంట్రీ రాస్తాడు, ఫస్ట్ ఏం రాస్తాము, అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నందుకు ఒక ఎంట్రీ. దీనికి ఏం ఎంట్రీ రాస్తాము, మనకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి డబ్బులు వస్తున్నాయి కాబట్టి క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్. క్యాష్ అకౌంట్ అని నేను అనుకుంటాను, ఎందుకంటే మనం ఎగ్జామ్లో క్యాష్ రాసిన బ్యాంక్ రాసిన పెద్ద తేడా ఉండదు. సో క్యాష్ అకౌంట్ 25 రూపాయలు వచ్చేస్తున్నాయి, అందులో సెక్యూరిటీ ప్రీమియం ఏమీ లేదు కాబట్టి మనకు భయం లేకుండా టు షేర్ క్యాపిటల్ అని రాయకూడదు. చెప్పాను కదా చాలాసార్లు చెప్పినది, షేర్ అప్లికేషన్ వరకు మాత్రమే రాస్తాము, ఎందుకంటే వాడు ఎలాంటి వాడో మనకి ఇంకా తెలియదు. ఇది ఫస్ట్ ఎంట్రీ. ఎప్పుడైతే మనం అలాట్ చేస్తామో, నేను హెడ్డింగ్ రాయట్లేదు, నరేషన్ రాయట్లేదు, ఎందుకంటే ఐ ఎక్స్పెక్ట్ దట్ యూ విల్ రైట్ దట్. నేను ఇక్కడ రాసుకుంటా పోయి అంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు రాసుకోవచ్చు, బుక్లో చూసినా మీరు రాసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఆ క్వశ్చన్లో కానీ మాకు కొంచెం మీ ఓన్ లాంగ్వేజ్లో రాస్తే అయిపోతుంది జనరల్ నరేషన్ అంటే. ఇది అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నందుకు. తర్వాత అలాట్మెంట్కి ఈ షేర్ అప్లికేషన్ క్రెడిట్లో ఉంది, రివర్స్ అవ్వాలి, షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ 25 టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 25. షేర్ క్యాపిటల్ ఎందుకు వచ్చింది, వాడికి మనం ఇప్పుడు ఓనర్షిప్ ఇచ్చేసాము, అంటే మన లైబిలిటీ క్రియేట్ అవుతుంది, వాడికి క్రెడిట్ ఇచ్చాము. షేర్ క్యాపిటల్ క్యాపిటల్ ఏర్పడిన లైబిలిటీ బ్యాలెన్స్ ఉంటుంది. ఇది ఎందుకు డెబిట్ ఇచ్చామంటే అంతకన్నా ముందు క్రెడిట్ ఇచ్చాం కదా, అంటే ఒక సపరేట్గా ఒక దగ్గర పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఇక్కడ వాడుకుంటున్నాడు. అంటే దీని అర్థం ఇది క్రెడిట్ ఇది డెబిట్ రెండు నల్లిఫై అయిపోతున్నట్టు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే క్యాష్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అని వస్తుంది. కానీ ఎగ్జామ్లో మీరు క్రాస్ చేయకండి, జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం, మీరు కరెక్ట్ దారిలో వెళ్తున్నారో లేదా అనేది మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడానికి అది. ఓకే, సో ఇది ఫస్ట్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ అయిపోయింది. థర్డ్ ఎంట్రీ ఏమంటున్నాను అంటే, అయినా సార్ మీరు 25 ఎందుకు రాస్తున్నారు సార్, ఇంటూ 2.5 చేయొచ్చు అంటే మీరు ఎగ్జామ్లో మీరు 2.5 చేయండి, అంటే మీరు ప్రాక్టీస్ చేసా కూడా 25 into 2.5 25 into 2.5 అలా చేయండి. నేను ఓన్లీ ఒక షేర్ కోసమే మాట్లాడుతున్నాను, ఎందుకంటే మీకు క్లియర్గా కనిపించేస్తుంది నేను సెక్యూరిటీ ప్రీమియం ఎక్కడ తీసుకెళ్తున్నాను ఎక్కడ తీసుకెళ్ళట్లేదు అని చెప్పేసి. ఓకే, యా. సో ఇప్పుడు అలాట్మెంట్లో 75 రూపీస్ అంటే ఇప్పుడు అలాట్మెంట్ ఇస్తేప్పుడు మళ్ళీ సేమ్ ఇందాక చెప్పిన కాన్సెప్ట్ని గుర్తు చేసుకోండి. ఒక అతను ఉన్నాడు, అతను నేను డబ్బులు అడుగుతాప్పుడు ఈ 75లో ఈ 75 కనిపిస్తుందా మీకు, ఆ 75 ఏంటి అంటే అందులో 50 రూపాయలు షేర్ క్యాపిటల్కి సంబంధించింది, 25 రూపాయలు సెక్యూరిటీ ప్రీమియంకి సంబంధించింది. ఏది ఎట్లా సంబంధించినా అది నా సొంత వ్యవహారం, నా బుక్లో ఎలా రాసుకోవాలనేది నా ఇష్టం. ఆర్ మేబీ లా చెప్పినట్టు నేను రాసుకుంటాను. బట్ అతను బయట అతని దగ్గర డబ్బులు అడుగుతాడు, ఎంత డబ్బులు అడుగుతాను, వాడు ఎంత ఇవ్వాలో అంత మొత్తం అడుగుతాను. అంటే వాడు 75 రూపాయలు ఇవ్వాలి కదా, సో నేను ఎంట్రీ రాసినప్పుడు నేను 75 రూపాయలకే రాస్తాను. అంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ 75 టు, ఇప్పుడు మళ్ళీ స్ప్లిట్ ఇవ్వాలా అంటే ఇందాక ఈ 2 ఎంట్రీలు రాసినా ఇక్కడ 2 ఎంట్రీ రావాలా అవసరం లేదు, ఆల్రెడీ అతను ఓనర్షిప్ ఇచ్చేస్తాము, అతను మంచివాడని చెప్పి మనకు తేలిపోయింది. కాబట్టి షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంత 50 రూపాయలు స్ప్లిట్, అంటే ఈ స్ప్లిట్ ఏంటంటే ఆ సెక్యూరిటీ ప్రీమియంని మారుస్తున్నాం టు సెక్యూరిటీ ప్రీమియం 25 75కి 75 టాలీ అయిపోయింది. ఓకే, ఇది అలాట్మెంట్కి. ఇది రిసీవ్ చేసుకునేటప్పుడు ఎంట్రీ ఏం రాస్తాము, ఒక 10 days టైం తీసుకొని వాడు డబ్బులు మనకి ఇచ్చేస్తాడు. మనకి ఇస్తేప్పుడు డెబిట్ వాట్ కమ్స్ ఇన్. మాటికి చెప్తున్నాను అనుకోకండి, అలా చెప్పడం వల్ల మీకు మొత్తం ప్రింట్ అయిపోవాలి. ఎగ్జామ్లో ఎంట్రీస్ రాస్తేనే మనకు మార్క్స్ వస్తాయి. ఓకే, అంటే ఎగ్జామ్లో ఎంట్రీస్ రాయమని అడిగినప్పుడు ఎంట్రీస్ని కింద మీద రాయడం, ఫస్ట్ సెకండ్ ఫస్ట్ డెబిట్ క్రెడిట్ డెబిట్ రాసి మనం మార్క్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ 30లు 25లు అంతకన్నా ఎక్కువ ఏం రావు. ఇలా ప్రాపర్గా నేర్చుకుంటే కొంచెం టైం పట్టినా కానీ ఆన్సర్ని కరెక్ట్గా చేసుకొని రావచ్చు. ఓకే, సో మీరు దాని రియల్ మీనింగ్ అర్థం చేసుకోండి. ఒకటే దాన్ని మళ్ళీ ఎందుకు చెప్తున్నాము, ప్రతి క్వశ్చన్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే
మీకు అది ప్రింట్ అయిపోవాలి. యా, వీడు మనకి డబ్బులు ఇస్తున్నాడు, మన డబ్బులు ఎంత ఇస్తాడు, 75 అడిగినప్పుడు 75 ఇవ్వాలి కదా. క్యాష్ వాట్ కమ్స్ ఇన్ డెబిట్, క్యాష్ అకౌంట్ డెబిట్ 75 రూపాయలు టు షేర్ క్యాపిటల్ అకౌంట్ కదా సార్, వాడు డబ్బులు ఇస్తుంది ఎందుకు, షేర్ క్యాపిటల్ కోసం అంటే. ఇంకోసారి మీరు షేర్ క్యాపిటల్ రాసారు అంటే మీరు అక్కడనే మీకు 1-2 మార్కులు పోయినట్టే. ఆ షేర్ అప్లికేషన్ కానీ షేర్ క్యాపిటల్ కానీ రాస్తే. ఎందుకు సార్ తప్పేంటి అంటే, షేర్ అప్లికేషన్ ఆల్రెడీ నువ్వు క్రెడిట్ ఇచ్చావు, నువ్వు డబ్బులు ఇవ్వు అని చెప్పేటప్పుడే అది నీకు క్రెడిట్ ఇచ్చావు, ఇచ్చినప్పుడు ఇంకోసారి క్రెడిట్ ఇస్తావా? సింపుల్ లాజిక్ చెప్తాను, ఇంట్రెస్ట్ ఎంతకే ఇంపార్టెంట్ అనో. ఒకతను మనకు ఒక షాప్ ఉంది, అతను మన దగ్గరకు వచ్చి సరుకులు కావాలంటున్నాడు, 100 రూపాయల సరుకులు కావాలంటున్నాడు. డబ్బులు పెడితే లేవు సార్, లేవు సంపత్, ఒక 1 మంత్ తర్వాత ఇస్తా అంటున్నాడు. మనం సరే అని చెప్పి ఇచ్చేస్తున్నాం. ఎంట్రీ ఏం రాస్తాం, డబ్బులు ఏమి ఇవ్వట్లేదు కదా. అతని పేరు ఎక్స్ అయితే ఎక్స్ అకౌంట్ డెబిట్ 100 రూపీస్ టు సేల్స్ 100 రూపీస్ రాస్తామా? సేల్ చేశాను, క్రెడిట్ ఇన్కమ్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ 100 రూపీస్ని క్రెడిట్ చేస్తాం, డెబిట్ ద రిసీవర్, అతన్ని డెబిట్ చేస్తాం. చాలా బాగుంది. ఇవాళ ఫస్ట్ డే అనుకుందాం, 1 మంత్ తర్వాత వచ్చేసి అతను డబ్బులు మనకి ఇచ్చేస్తున్నాడు. సంపద నేను డబ్బులు ఇస్తాను కదా, తీసేసుకో, థ్యాంక్ యూ అని చెప్పేసి. సో అతను డబ్బులు ఇచ్చినప్పుడు వాట్ కమ్స్ ఇన్ డెబిట్, క్యాష్ అకౌంట్ డెబిట్ 100 రూపీస్. నేను మళ్ళీ ఇంకోసారి సేల్స్ రాస్తానా అంటే, అతను ఉద్దర తీసుకోపోయినప్పుడు ఒకసారి సేల్స్ రాస్తాను, అతను డబ్బులు వేసినప్పుడు మళ్ళీ ఇంకోసారి సేల్స్ రాస్తానా? రాయను కదా. ఆ ఎగ్జాంపుల్ని ఇక్కడ రాసుకోండి. అతను డబ్బులు ఇవ్వు అని చెప్పడానికి నువ్వు షేర్ క్యాపిటల్ని క్రెడిట్ ఇచ్చావు, అతను డబ్బులు ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి షేర్ క్యాపిటల్ని క్రెడిట్ ఇస్తావా? కాబట్టి క్రెడిట్ ఇచ్చావు అంటే ఆ కాన్సెప్ట్ నువ్వు ఇక్కడ ఫిట్ చేయనట్టే. ఇక్కడ మనం దేన్ని క్రెడిట్ ఇస్తున్నాము, ఎక్స్ని క్రెడిట్ ఇస్తున్నాము. అంటే వాడు ఎవడైతే అప్లోడ్ అంటున్నామో ఆ అప్లోడ్ని రివర్స్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ షేర్ అలాట్మెంట్ని అప్లోడ్ అన్నావు కదా, అంటే వాడు ఇవ్వాలి అన్నావు కదా, వాడు ఇవ్వగానే సేమ్ దాన్ని క్రెడిట్ చేస్తాం. సో షేర్ అలాట్మెంట్ 75 రూపీస్. ఓకే, సో ఎంట్రీస్ని అలా అర్థం చేసుకుంటూ రాస్తే అకౌంట్స్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్, ఐ వుడ్ సే. మేబీ మిస్టేక్స్ అవుతుండొచ్చు 1-2, బట్ ఇట్స్ ఫైన్. బట్ మేజర్గా మనం 95% అక్యురసీతో చేయాలి. సో ఇప్పటివరకు మనం ఏం చేసాము, సెక్యూరిటీ ప్రీమియం అకౌంట్ అప్లికేషన్లో ఉంటే ఎంట్రీ ఏం పడుతుంది, అలాట్మెంట్లో ఉంటే ఎంట్రీ ఏం పడుతుంది అనేది ఇంకా మీకు నెక్స్ట్ టైం మీకు డౌట్ రాకూడదు. డౌట్ వచ్చిందంటే నేను మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అర్థం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే, ప్రోరేటా ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగినప్పుడు ఏం చేస్తాము, దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, నేను క్వశ్చన్ కూడా చేస్తాను, బట్ ఆన్సర్ తెచ్చుకోవడం నా ఉద్దేశం కాదు. అబ్సల్యూట్లీ ఇట్స్ నాట్ మై ఇంటెన్షన్. మై ఇంటెన్షన్ ఈజ్ టు అనలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. అది అలాగే ఎందుకు చేయాలి అని మీరు తెలిస్తే తప్ప నెక్స్ట్ లైన్కి వెళ్ళకూడదు. అది మీ యాటిట్యూడ్ ఉండాలి. ఓకే, సో ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే అర్థం ఏంటంటే, మనం జనాల దగ్గరికి వెళ్ళేసేసి మా షేర్స్ ఒక 10,000 కొంటారా మీరు అని చెప్పి మనం అడిగాం. 10,000 మీరు కొంటారా అని చెప్పి మిమ్మల్ని అడిగాం. అదే జనాలు ఎగబడ్డారు. సబ్స్క్రిప్షన్ మనకి ఎంత వచ్చాయంటే 15,000 వచ్చాయి. ఈ 5,000 ఎక్కువ వచ్చాయి కదా. 5,000 ఎక్కువ వచ్చినప్పుడు మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకోండి. సేమ్ కాన్సెప్ట్ని మనం ఇల్లుస్ట్రేషన్లో యూజ్ చేద్దాం. 5,000 వచ్చాయి ఎక్కువ, దీన్ని మనం ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటాం. నేను అక్కడ ఆల్రెడీ రాసినట్టు, మన దగ్గర మనము అంటే మనమే కంపెనీ, మనమే మేనేజ్మెంట్, ఇంక అంతా మనమే. మనం అకౌంటెంట్ అంటే అంతా మన చేతిలోనే ఉంటుంది. ఓకే, మన దగ్గర ఏం ఆప్షన్స్ ఉన్నాయంటే, మనకు 10,000 కావాలి, వీడు 15,000 ఇచ్చాడు. కేస్ 1, 5,000 ఎక్స్ట్రా ఏవైతే వచ్చినాయో వాళ్ళని మనం రిజెక్ట్ చేస్తాను అంటాను.
ఎందుకు రిజెక్ట్ చేస్తున్నా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక్కొక్కడు ఒక్కొక్కటే షేర్ అప్లై చేశారు అనుకుందాం. ఇక్కడ మనకు అప్లికేషన్ వచ్చాయి కదా, అప్లైడ్. ఒక్కొక్కడు ఒక్కొక్క షేర్ ఇష్యూ చేస్తాడు, అంటే కొన్నాడు. ఇప్పుడు నేను న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చా, సంపత్ సన్మార్క్ ఒక కంపెనీ పెడుతుంది, పెద్ద అది కంపెనీ, నాకు 10,000 షేర్లు కావాలని చెప్పేసి. సో ఒక్కొక్క ఊర్ల నుంచి ఒక్కొక్క నగరం, జిల్లా అట్లా ఒక్కొక్కడే చేశాడు. అంటే నేను 10,000 షేర్లు అంటే 15,000 మంది నాకు అప్లికేషన్స్ వచ్చాయి, 15,000 ఇండివిజువల్ అప్లికేషన్స్. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఈ 15,000 మందిలో నుంచి ఎవరైతే నాకు మంచిగా అనిపిస్తున్నాయో 10,000ని నేను పెట్టుకుంటాను. ఎస్ మీరు నాతో పాటు ఉండండి అంటే నేను మీకు అలాట్మెంట్ ఇచ్చేస్తామని చెప్పేసి ఎక్స్ట్రా 5,000 ఏవైతే వచ్చినాయో వాళ్ళకి సారీ బాబు మాకు ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ వచ్చేసింది, నెక్స్ట్ టైం ఉంటే మీకు ఇస్తాను, ప్రస్తుతానికైతే ఏమనుకోకండి అని క్షమించండి అని చెప్పేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాను. సో దిస్ ఈజ్ కాల్డ్ రిజెక్ట్ 5,000. దీనికి ఎంట్రీ ఏం రాస్తాము అంటే సింపుల్, మీరు ఈ 15,000 వచ్చినప్పుడు మీరు ఎంట్రీ ఏం రాసి ఉండొచ్చు, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఇంకా నేను మళ్ళీ లాజిక్గా చెప్పను, అది 1 రూపీ అనుకుందాం ప్రస్తుతానికి ఎగ్జాంపుల్కి. 1 రూపీ అనుకో అంటే 15,000 టు షేర్ అప్లికేషన్ 15,000. అర్థమవుతుందా? ఒక్కొక్క రూపాయి అనుకుందాం. బ్యాంకులో మనకు 15,000 వచ్చాయి, ఒక్కొక్క రూపాయి పే చేశాడు. షేర్ అప్లికేషన్లోనే పెట్టాను, ఎందుకు నాకు కన్ఫర్మ్ అయ్యేంత వరకు నేను ఒక సపరేట్ అకౌంట్లోనే పెడతాను, అది షేర్ అప్లికేషన్ మనీ. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ 5,000 సారీ అండి మీరు వెళ్ళిపోండి మీ ఇంటికి అని చెప్పి అంటున్నాను వీళ్ళకి. ఓకే, అంటే 10,000కు ఒప్పుకుంటున్నాను, 5,000కు పంపించేస్తున్నాను. అంటే ఈ 15,000 నేను నల్లిఫై చేయాలా? ఇంతకుముందు నేను ప్రతి ఎంట్రీలో అదే చెప్పింది. కాబట్టి షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ 15,000 డెబిట్ చేస్తాను కరెక్టే, క్రెడిట్ చేసేటప్పుడు ఎందుకు డెబిట్ చేస్తానో లాజిక్ అర్థమైపోయింది కదా. ఆల్రెడీ అంతకన్నా ముందు క్రెడిట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను డెబిట్ చేశాను. ఇప్పుడు నేను క్రెడిట్ దేనికి ఇస్తాను అంటే షేర్ అప్లికేషన్ నుంచి షేర్ క్యాపిటల్కి 10,000 తీసుకెళ్తాను, అంటే నేను ఒప్పుకుంటున్నాను దానికి. ఇంకా 5,000 ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాను, అది రిజెక్ట్ ఎంట్రీ. సో ఈ పాయింట్ చెప్పడానికి నేను చేస్తున్నాను ఇది. ఈ కేసులో ఎప్పుడైతే ఆ 5,000 షేర్స్ని వాళ్ళకి ఇచ్చేస్తున్నానో, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తున్నానో, సేమ్ థింగ్ నేను షేర్ అప్లికేషన్ నుంచి షేర్ క్యాపిటల్కి పంపిస్తేప్పుడు ఈ 5,000 వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. చాలా క్లియర్గా ఉంది. ఇది ఒక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఈ రిజెక్ట్ చేసే బదులు వీళ్ళకి నేను ప్రోరేటాగా ఇస్తాను. ప్రోరేటా అంటే అర్థం ఏంటంటే మనము 10,000 షేర్లు అడిగాము, వాళ్ళు 15,000 తోటి వచ్చారు. అంటే ఇప్పుడు ఇది నేను ఎగ్జాంపుల్ మారుస్తాను. ఒక్కొక్కటితో కాకుండా ఎలా వచ్చారంటే ఒక్కొక్కడు 1,000 షేర్లు అట్లా, అంటే కొంచెం పెద్ద నంబర్లు, 500 షేర్లు, 300 షేర్లు, 250 షేర్లు, అట్లా కొంచెం పెద్ద నంబర్ తోటి వాళ్ళు వచ్చారు. అంటే పెద్ద లైక్ ఒక్కొక్క షేర్ అప్లై చేయకుండా ఎక్కువ షేర్స్ అప్లై చేస్తున్నారు. అయితే నేనేం చేయొచ్చు, అందులో కొంతమందికి డబ్బులు ఇవ్వడానికి నాకు ఎవరికి డబ్బులు ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. మనం ఏం చేద్దామంటే ఎట్లా వచ్చారు కదా, ఇప్పుడు ఎవరైతే 3 షేర్లు అప్లై చేస్తారో వాళ్ళకి నేను 2 షేర్లు ఇష్యూ చేస్తాను. అదే వచ్చేస్తున్నది. ఇప్పుడు 15,000 షేర్లు వచ్చాయంటే ఎంత చూడండి మీరు, 3 అంటే ఇప్పుడు మనం 15, 5 3 5 2 అంటే ఎవరైతే 3 షేర్లు అప్లై చేస్తారో నేను 2 షేర్లు ఇస్తాను. ఎవరైతే 300 షేర్లు అప్లై చేస్తారో వాళ్ళకి 200 షేర్లు ఇస్తాను. ఆ ఫ్రాక్షన్ని పట్టించుకోకండి, ప్రస్తుతానికి ఫ్రాక్షన్ పక్కకు పెట్టేసేయండి. అట్లా అంటే 3 షేర్లు అప్లై చేస్తే 2 షేర్లు ఇస్తాను. సో దిస్ ఈజ్ ప్రోరేటా. ఈ సిచ్యుయేషన్లో నేను ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి నేను రాయను. ఈ సిచ్యువేషన్లో నేను బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రాయను. ఎందుకు? నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళకి ఏమంటున్నాను, బాబు నువ్వు 3 షేర్లు అప్లై చేసావు కదా, 3 షేర్లు అప్లై చేసావు కదా, నేను నీకు ప్రస్తుతానికి 2 షేర్లే ఇస్తాను అంటే వాడు అంటాడు అవును కరెక్టే 2 షేర్లు ఇచ్చిన, మళ్ళీ 3వ షేర్ పైసలు కూడా ఇస్తాడు. వాడు ఒక్కొక్క షేర్కి ఒక్కొక్క రూపాయి లెక్క 3 రూపాయలు పే చేశాడు. నేనేమంటున్నాను, నీకు 2 షేర్లే ఇష్యూ చేస్తా అంటున్నాను, అంటే 2 రూపాయలనే అతను కన్ఫర్మ్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇతను 3 రూపాయలు పే చేశాడు. మనం ఎంట్రీ ఏం రాస్తాం, బ్యాంక్ అకౌంట్ 3 రూపాయలు, షేర్ అప్లికేషన్ 3 రూపాయలు, అంటే ఒక్కొక్కరికే ఎంట్రీ అనుకుందాం. అంటే మనము అంత
డీప్ లెవెల్కి వెళ్తున్నాం. ఓకే, డీప్ డైవ్ చేస్తున్నాం. ఇతను 3 రూపాయలు పే చేస్తాడు. బ్యాంక్ అకౌంట్ డెబిట్ 3 రూపాయలు, షేర్ అప్లికేషన్ 3 రూపాయలు. ఇతనికి నేను 2 షేర్లే ఇష్యూ చేస్తున్నాను. అంటే నేనేం చేయాలి, ఈ షేర్ అప్లికేషన్ నేను నల్లిఫై చేయాలి. 3 రూపాయలు క్రెడిట్లో ఉంది కాబట్టి నేను డెబిట్లో 3 రూపీస్ ఇక్కడ రాస్తాను. అతనికి 2 రూపాయలే పే చేసిన కాబట్టి 2 రూపాయలు ఇక్కడ రాస్తాను. ఆ రిమైనింగ్ 1 రూపీ అతనికి నేను డబ్బులు ఇవ్వట్లేదు. అతనికి ఏమంటున్నానంటే, ఈ 1 రూపీ నువ్వు ఎక్స్ట్రా ఏదైతే ఇచ్చినావో నేను రేపటి రోజు నేను నీకు అలాట్మెంట్ చేస్తాను కదా, ఆ అలాట్మెంట్ చేసినప్పుడు 1 రూపాయి తక్కువ అడుగుతా. అంటే ఇప్పుడు మీరే అనుకోండి, మీరు 3 రూపాయలు నాకు పే చేశారు, నేను మీకు 2 రూపాయలకు సంబంధించిన షేర్సే మీకు ఇష్యూ చేశాను, 1 రూపాయి ఎక్స్ట్రా ఉంది. నేను ఆ ఎక్స్ట్రా నేను ఏమంటారంటే, నేను మీకు 1 రూపాయి ఇచ్చేసి మళ్ళీ నేను అలాట్మెంట్ చేసి అప్పుడు మళ్ళీ మీ దగ్గర నుంచి అడగడం కంటే, అంటే నా డబ్బులు మీకు ఇవ్వడము మళ్ళీ అదే డబ్బులు మా దగ్గర రావడం, అలా చేసే బదులు ఎట్లాగో నువ్వు రేపటి రోజు నువ్వు ఓన్లీ అప్లికేషనే పే చేస్తావు, నువ్వు అలాట్మెంట్ పెండింగ్ ఉంది, ఫస్ట్ కాల్ పెండింగ్ ఉంది, సెకండ్ కాల్ పెండింగ్ ఉంది, ఇన్ని పెండింగ్ ఉన్నాయి కదా, ఆ 1 రూపాయి ఏం చేసుకుంటావు, నేను నా దగ్గర ప్రస్తుతానికి పెట్టుకొని ఆ దానికి వాడుకుంటాను, ఫ్యూచర్లో ఎట్లా నేను దానికి అడుగుతాను కదా, అది పే చేసేటప్పుడు ఆ 1 రూపాయి తక్కువ పే చేయని చెప్పి అంటాను. లాజిక్ అర్థమైందా? ఇల్లుస్ట్రేషన్ చేస్తాం, బట్ కాన్సెప్ట్ అర్థం తీసుకోండి. ఇక్కడ నేను ఇప్పుడు బ్యాంక్ ఎంట్రీ అని రాయను, ఇంకా ఏం రాస్తానంటే షేర్ అలాట్మెంట్ 1 రూపీ రాసిస్తాను. అంటే అతను ఎక్స్ట్రా ఇచ్చిన ఇప్పుడే నేను నా దగ్గర పెట్టేసుకుంటున్నాను. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏం చేస్తారు అంటే, ఈ 1 రూపీని డైరెక్ట్ అలాట్మెంట్ ఎంట్రీలోనే రివర్స్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ రివర్స్ చేయకుండా నెక్స్ట్ ఎంట్రీ అలాట్మెంట్ ఎంట్రీ రాసేటప్పుడే దీన్ని రివర్స్ చేస్తారు. ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటే, ఎఫెక్ట్ ఏముండదు, అది ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఓకే, 2 విధాలుగా చేయొచ్చు. నేను ఒక ఇల్లుస్ట్రేషన్ చేస్తాను, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇది తప్ప అనుకోకండి, రాబోయే ఎంట్రీని ముందే మనం రాసేసి పెట్టాం. మీరు ఇల్లుస్ట్రేషన్ 7కి రండి. ఇక్కడ మీకు ప్రోరేటా కాన్సెప్ట్ ఉంటుంది. అది అగైన్ ఇట్ విల్ టేక్ సమ్ 20-25 minutes, బట్ ఐ ఫీల్ ఇట్స్ వర్త్ స్పెండింగ్ టైమ్ ఆన్. అది మనకు క్లారిటీగా అర్థం కావాలి. చాలా ప్రాబ్లమ్స్, చాలా క్వశ్చన్స్లో అది మనకు ప్రాబ్లమ్ని క్రియేట్ చేయొచ్చు. ఇల్లుస్ట్రేషన్ 7 ఏం చెప్తుంది అంటే, జేహెచ్పి లిమిటెడ్ ఈజ్ ఎ కంపెనీ విత్ అన్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఆఫ్ 10 lakh rupees. అంటే ఒక కంపెనీ ఉంది, వాళ్ళ దగ్గర ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే వాళ్ళ ఆ రోజు ఇదో మాట్లాడుకుంటప్పుడు నేను 10 లక్షల షేర్స్ ఇష్యూ చేసుకుంటాను, అది నా ఇష్టం అని చెప్పి వాళ్ళు అలా అనుకుంటున్నారు. ఆఫ్ విచ్ 6 lakh shares హ్యావ్ బీన్ ఇష్యూడ్ అండ్ ఫుల్లీ పేడ్ అప్. ఇందులో ఈ 10 లక్షల షేర్లలో 6 lakhs షేర్స్ ఆల్రెడీ కాల్డ్ అండ్ పేడ్ అప్. అంటే ఇది ఆల్రెడీ వాడు ఇష్యూ చేసేసాడు, అంటే మీనింగ్ ఇంకా 4 లక్షల నీకు గ్యాప్ ఉంది. లాజిక్ అర్థం చేసుకోండి. ఆ రోజుతో నేను మాట్లాడేటప్పుడు నాకు 10 లక్షల షేర్ కావాలనుకుంటున్నాను, షేర్ క్యాపిటల్. అందులో 6 లక్షల షేర్స్ని ఆల్రెడీ ఇచ్చేసేసాను. ఇప్పుడు కొత్తగా నేను 4 లక్షల షేర్స్ని ఇంకా ఇష్యూ చేయొచ్చు, అంటే దిస్ ఈస్ కాల్డ్ అన్ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. ద కంపెనీ ప్రపోజ్ టు మేక్ ఎ ఫర్దర్ ఇష్యూ ఆఫ్ 1 lakh shares. ఈ 4 లక్షలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ 4 లక్షల్లో ప్రస్తుతానికి ఒక 1 lakh shares నేను జనాలకి ఇష్యూ చేయాలి అని అనుకుంటున్నారు. సో దిస్ ఈస్ ద న్యూ ఇష్యూ ఆర్ ఫర్దర్ ఇష్యూ. ఓకే, ఫర్దర్గా 1 lakh sharesని వాళ్ళు ఇష్యూ చేయాలని అనుకుంటున్నారు. ఆఫ్ దీస్ 10 shares ఎట్ ఎ ప్రీమియం ఆఫ్ 14 ఎట్ ఎ ప్రైస్ ఆఫ్ 14 per share. ఓకే, సో దీన్ని షేర్ స్ప్లిట్ ఇక్కడే మనం చేద్దాం. వాళ్ళు అంటున్న పాయింట్ ఏంటి, నేను ఎట్లా రబ్ చేస్తాను, బట్ అండర్స్టాండింగ్ కోసం ఫేస్ వాల్యూ 10 రూపీస్కే ఉంది, వాళ్ళు ఇష్యూ చేయాలనుకుంటున్న ప్రైజు 14 రూపీస్కి, అంటే ఇండైరెక్ట్గా మనకు తెలిసిపోతుంది అక్కడ మనకు ప్రీమియం 4 రూపాయలు వచ్చేస్తుంది అని చెప్పేసి. ద అరేంజ్మెంట్ ఫర్ పేమెంట్ బీయింగ్, అంటే ఈ 14 రూపాయలని వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అంటే, దట్ ఈస్ అ స్ప్లిట్. ఎలా చేస్తున్నారు అంటే, 14
అప్లికేషన్ పే చేసేటప్పుడు ₹2 పే చేయండి, అలాట్మెంట్ చేసేటప్పుడు ₹5ని పే చేయండి, ఇంక్లూడింగ్ ప్రీమియం. ఇంక్లూడింగ్ ప్రీమియం అంటే అర్థం ఏంటి? ఈ ₹5లోనే ఆ ₹4 ప్రీమియం కూడా ఉంది. అర్థం చేసుకోండి. వీడు అలాట్మెంటు ₹5 అడగాలనుకుంటున్నాడు. ఈ ₹5లో ఫేస్ వాల్యూకి సంబంధించింది ₹1 ఉంది, రిమైనింగ్ ₹4 ప్రీమియం ఉంది. మీరు ఎలా చెప్పారు సార్ ₹4 అలాగ ఉంది అని చెప్పేసి అంటే, మనకు మొత్తానికి ₹4 వస్తుందా? ఆ ₹4కి ₹4 మొత్తాన్ని అలాట్మెంట్లోనే లాగేయాలనుకుంటున్నాడు. ఇందాక 2 ఇల్లుస్ట్రేషన్స్ చేశాను కదా, అలా ఈ ₹4 అలాట్మెంట్లోనే లాగేయాలనుకుంటున్నాడు. మిగతాది కాల్ మనీ ఎంత వస్తుంది? క్వశ్చన్లో ఇచ్చాడా? ఇవ్వట్లేదు. బ్యాలెన్స్ అని అంటున్నాడు. బ్యాలెన్స్ అంటే మనం చెప్పవచ్చు కదా, 2 + 5 7, కానీ మనకు రావాల్సింది మొత్తం 14, అంటే ₹7 కాల్ మనీలో వస్తుంది, అంటే మిగతా మొత్తం ₹14 అయిపోతుంది. అర్థమవుతుందా? ఇక్కడ కానీ మీరు మిస్టేక్ చేస్తే మిగతా సమ్ ఎంత బాగా చేసినా కానీ మీకు ఆన్సర్ ఎగ్జామ్లో అనుకుంటాడు వీనికి రాదనేసి. అర్థమైందా? అప్లికేషన్ ఇచ్చారు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. అలాట్మెంట్లో ₹5 ఇంక్లూడింగ్ ప్రీమియం అని అంటే ప్రీమియం ఎంత ఫైండ్ అవుట్ చేయండి సపరేట్గా వచ్చేసేసి. ₹4 ప్రీమియం అని చెప్పి తెలిసింది అంటే ఈ ₹5లో ₹4 ప్రీమియంకే వెళ్ళిపోయింది, అంటే మీనింగ్ ఇందులో ₹1 వచ్చినట్టు. 2 + 1 3 అంటే ₹7 మీకు కాల్ మనీ. ఎట్లానే చేసుకున్నది మీ ఆప్షన్. నేను జస్ట్ విధాలుగా చెప్తున్నాను అనమాట. ఎట్లకంటే మీకు ఇష్యూ ప్రైస్ ₹14 కావాలి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి పాయింట్. సో ఇక్కడ అయిపోయిన తర్వాత వీరికి ఏం జరిగిందంటే, ద అప్లికేషన్స్ వర్ రిసీవ్డ్ ఫర్ 3.55 lakh షేర్స్. ఇక్కడ షేర్స్ ఇష్యూడ్ 1 lakh షేర్స్నే వాళ్ళు ఇష్యూ చేయాలనుకుంటున్నారు. కానీ అప్లికేషన్స్ రిసీవ్డ్ 3.55 lakh. నేను చెప్తున్నాను, ఇది కొంచెం టైం తీసుకొని చెప్తాను, బట్ లాజికల్గా అర్థం చేసుకోండి. ఇట్స్ నాట్ లైక్ అన్ ఎంట్రీ, ఇట్స్ నాట్ లైక్ 2 డబ్బాలు కొట్టాడు, 2 యాడ్ చేశాడు, 2 మైనస్ చేశాడు, అది కాదు. అక్కడ రియల్ మీనింగ్ని మీరు బయటపడాలి. ఓకే, మనము జనాల దగ్గరికి వెళ్ళి నాకు 1,00,000 షేర్స్ కావాలని అడిగాము, కానీ వాళ్ళు 3.55 lakhs వచ్చేసారు, నాకు కావాలని. అయితే మనం ఇవ్వలేం కదా, మనం అనుకుంది 1,00,000 కాబట్టి 1,00,000 ఇవ్వాలి. దానికి ఏం చేశాడు, అప్లికేషన్స్ వర్ రిసీవ్డ్ ఫర్ 3.55 lakh అండ్ వర్ డెల్ట్ విత్ యాజ్ ఫాలోస్. అంటే దీన్ని ఎలా డీల్ చేశారు ఈ కంపెనీ వాళ్ళు అంటే, దానికి స్ప్లిట్ ఇచ్చారు. అంటే దాన్ని వీళ్ళు మేనేజ్మెంట్ బోర్డ్ రూమ్లో కూర్చొని ఏం చేయాలో తెలియక తల గీక్కొని ఈ డిసిషన్కి వచ్చారు. ఏంటో డిసిషన్, 5,000 షేర్స్ రిసీవ్డ్ అలాట్మెంట్ ఇన్ ఫుల్. అంటే 5,000ని ఒక కేటగిరీగా వేశాడు, 5,000ని ఒక కేటగిరీగా వేశాడు. ఈ కేటగిరీలో ఏమంటున్నాడంటే, వీళ్ళు అప్లై చేసింది 5,000. నేను దీనికి ఇక్కడ ప్లేస్ సరిపోకపోవచ్చు, డబ్బా కొడతాను. ఈ 5,000ని ఒక కేటగిరీగా చేస్తాడు. అంటే మొత్తం అప్లికేషన్ 3.55 lakh వచ్చినాయా, దాని మొత్తాన్ని 3 ముక్కలు చేసి పెట్టిండు. ఒక చిన్న డబ్బాని క్రియేట్ చేసిన, ఆ డబ్బాలో 5,000 షేర్లు ఉన్నాయి. అంటే మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు అనుకోండి, ఇంకా ఇండైరెక్ట్గా ఒక డబ్బాని 5,000కి ఇష్యూ పెట్టాడు. ఆ 3.55 lakhsలో బైఫర్కేట్ చేసి ఒక 5,000 షేర్స్ని ఒక డబ్బాలో పెట్టాడు. వీళ్ళకి ఏమన్నాడు, ఎంత షేర్స్ వస్తే అంత ఇచ్చేద్దాం. అంటే అప్లికేషన్స్ 5,000 అయితే మనం వాళ్ళకి 5,000కి 5,000 అలాట్ చేసేద్దాం అంటున్నాడు. అర్థమవుతుందా ఎంత పార్షాలిటీ ఉందో? ఈ 3.55లో 5,000 అనే ఒక బాక్స్ని క్రియేట్ చేసి 5,000కి 5,000 మొత్తం ఇచ్చేస్తా అంటున్నాడు. అంటే దీన్ని ఫుల్గా ఇచ్చేస్తా అంటున్నాడు. నెక్స్ట్, అప్లికేషన్స్ ఫర్ 30,000 షేర్స్ రిసీవ్డ్ ఆన్ అలాట్మెంట్ ఫర్ అప్లికెంట్స్ ఫర్ 30,000 షేర్స్ రిసీవ్డ్ ఎన్ అలాట్మెంట్ ఆఫ్ 1 షేర్ ఫర్ ఎవ్రీ 2 అప్లైడ్. అంటే ఇంకొక 30,000ని ఇంకొక సపరేట్ డబ్బాగా క్రియేట్ చేశాడు. 30,000ని ఇంకొక డబ్బాగా క్రియేట్ చేశాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ 30,000 ఇంకొక డబ్బా, ఈ డబ్బాలు ఏమంటున్నాడంటే, నువ్వు 2 షేర్స్ అప్లై చేస్తే 1 షేర్ నీకు ఇష్యూ చేస్తా అంటున్నాడు. అంటే 2:1 రేషియోలో వెళ్ళాలనుకుంటున్నాడు. అంటే వీళ్ళకు అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి, 30,000 వచ్చాయి. వాళ్ళకి ఎన్ని అలాట్ చేసినట్టు,
15,000 అలాట్ చేసినట్టు. అర్థమవుతుందా? ఇదేదో ఫార్ములా నేను అక్కడో ఇక్కడో చూసి కాదు, మనం ఓన్గా అనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేసి ఎగ్జామ్లో రాయాలి. ఫస్ట్ డబ్బా కొట్టాలి, ఫస్ట్ కాలంలో ఇది రావాలి, సెకండ్ కాలంలో ఇది రావాలి, అలా గుర్తుపెట్టుకోకండి. ఓకే, వీళ్ళు అప్లై చేసింది 5,000, 5,000కి 5,000 వచ్చేసినాయి. వీళ్ళు అప్లై చేసింది 30,000, 30,000కి 15,000 వచ్చేసాయి. ఇంకేమంటున్నాడు, అప్లికెంట్స్ ఫర్ 3,20,000, రిమైనింగ్ 3,20,000. ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 3,20,000 + 30, 3,50,000 + 5, 3,55,000. అంటే వాడు వచ్చిన మొత్తం అప్లికేషన్ 3 ముక్కలు చేసి పెట్టేశాడు. ఓకే, ఈ 3,20,000కి ఏమంటున్నాడంటే 1 షేర్ ఫర్ ఎవ్రీ 4 అప్లైడ్. వీళ్ళకి 4:1లో చేస్తా అంటున్నాడు. అంటే 4 షేర్స్ అప్లై చేస్తే 1 షేర్ ఇష్యూ చేస్తాను అర్థం. 3,20,000 అంటే 1,60,000, 80. ఇప్పుడు 3,20,000 ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి 80,000 ఇష్యూ చేస్తా అంటున్నాడు. క్లియర్గా అర్థమవుతుందా? ఇప్పుడు మీరు క్రాస్ వెరిఫికేషన్ మిమ్మల్ని మీరు చేసుకోవాలి. ఎగ్జామ్ హాల్లో జస్ట్ ఒక 10 సెకండ్స్ పడుతుంది. అప్పుడప్పుడు 10 సెకండ్స్ స్పెండ్ చేయడం తప్పేం లేదు. మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోవడానికి ఎలా చేసుకోవాలి, ఈ 3 యాడ్ చేసి ఇది వస్తుందా, వస్తుంది అంటే నేను చేసిన బైఫర్కేషన్ కరెక్ట్. ఈ 3 యాడ్ చేయండి, అదే వస్తుంది అంటే కరెక్ట్. ఈ 3 యాడ్ చేయండి, 5,000 + 15,000, 20,000 + 80,000, 1,00,000. అంటే నువ్వు చేయాలనుకుంటున్న అలాట్మెంట్ 1,00,000 జరిగిందా, కరెక్ట్. అంటే మనము కరెక్ట్ దారిలో వెళ్తున్నామని అర్థం. క్లియర్? సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆన్సర్ మనం స్టార్ట్ చేయకన్నా ముందు దీన్ని కంప్లీట్ చేసుకుందాం. ఓకే, ఎలా చేస్తామంటే ఇప్పుడు మిమ్మల్ని లిటరల్గా ఊహించుకోండి. మీరు ఎవరైతే ఇప్పుడు వీడియో వింటున్నారో మీరే ఈ బాక్స్లో ఉన్నారనుకోండి. ఈ బాక్స్లో ఉన్నారు. ఈ బాక్స్లో ఉంటే ఈ బాక్స్లో 5,000 షేర్లకి 5,000 షేర్లు వచ్చాయి. అంటే మీరు నాకు ఏమైనా ఎక్స్ట్రా పే చేస్తారా? నేను కంపెనీ, మీరు 5,000 అప్లికేషన్స్ ఇచ్చారు, 5,000 అలాట్మెంట్ చేస్తాను అంటే మీరు ఏమైనా సర్ప్లస్ నాకు ఇచ్చారా? సర్ప్లస్ మీకు ఏమైనా ఇచ్చారా? మీ 5,000 బాక్స్లో మీరు ఒక్కటే అనుకోండి, మీరు 1 షేర్ అప్లై చేశారు, 1 షేర్ మీకు ఇచ్చేసాను. మీరు నాకు ఎక్కువ ఏమి ఇచ్చారు, ఎక్స్ట్రా ఏమి ఇవ్వలేదు కదా. సో వీడు సర్ప్లస్ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు వీనికి వద్దాం. మీరు ఇప్పుడు లిటరల్గా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మీరు 30,000 బాక్స్లో ఉన్నారు. ఈ బాక్స్ ఏమంటుందంటే 2 షేర్స్ అప్లై చేస్తే 1 షేర్ ఇస్తా. ఇక్కడ 1:1, ఇక్కడ 2:1. 2 షేర్స్ అప్లై చేస్తే 1 షేర్ ఒక షేర్ ఇస్తా అంటున్నాను. అంటే ఇప్పుడు మీరు 2 షేర్లు అంటే నాకు ఎంత ఇచ్చిండొచ్చు? అప్లికేషన్ మనీలో ₹2 అంటే నేను రబ్ చేస్తాను ఇక్కడ. బట్ మీరు ఇంటర్ప్రిటేషన్ని నేను డెవలప్ చేయాలనుకుంటున్నాను. నా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ బాక్స్లో ఉన్నారు. ఈ బాక్స్లో మీరు 2 షేర్లకు పైసలు ఇచ్చారు. అంటే 2 షేర్స్కి ఇచ్చారు, ₹2 ఇష్యూ ఇచ్చారు. అంటే నాకు ₹4 ఇచ్చారు. అర్థమవుతుందా? మీరు ఆ బాక్స్లో ఉన్నారు, 2 షేర్స్కి సంబంధించి ఇచ్చారు. ఎంత ఇచ్చారు అంటే ఇక్కడ చూడండి, ₹2 పే చేశారు. 2 × 2 ₹4 ఇష్యూ చేశారు. అయితే నేనేమన్నాను, నువ్వు ₹4 ఇచ్చినావు కదా, నేను నీకు 1 షేర్ ఇస్తా అని చెప్పాను. 1 షేర్ అంటే దానికి సంబంధించి ఎంత, ₹2. అంటే ₹2 నాకు మీరు ఎక్స్ట్రా ఇచ్చారు. ₹2 నాకు మీరు ఎక్స్ట్రా ఇచ్చారు. అర్థమవుదా? అంటే ఇప్పుడు మొత్తం వీళ్ళు ఎంత నాకు ఎక్స్ట్రా పే చేసి ఉండొచ్చు? నేను రబ్ చేస్తాను మీకు సబ్కాన్షియస్లో చెప్పడానికి. 30,000 × 2 60,000. మీకు ఎన్ని షేర్స్ ఇష్యూ చేశాను? 15,000 × 2 30,000. అంటే 30,000 మీరు నాకు ఎక్కువ పే చేశారు. దట్ ఈస్ ద సర్ప్లస్. 30,000 నాకు మీరు ఎక్కువ చేశారు. సరే, చెప్పడానికి ఇంత టైం పట్టిందంటే ఎందుకు అంతగా చెప్తున్నాను అంటే ఎగ్జామ్ హాల్లో మనమే డౌట్ పడతాం, నేను కరెక్ట్గా వెళ్తున్నానా లేదని చెప్పి. నా వీడియోలో ఉద్దేశం ఏంటంటే ఒక యావరేజ్ పర్సన్కి కాదు, లైక్ ఇంకా అసలు సబ్జెక్టే కొత్త ఉంది, నేను అర్థం చేసుకోవాలి అనే తపన ఉన్న వాళ్ళకి కూడా అర్థం కావాలండి. లైక్ కొంచెం బ్రైట్ స్టూడెంట్స్ ఆర్ స్కిల్ బాగున్న వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్లోనే అర్థమైపోతుంది, చెప్పగానే అర్థమైపోతుంది. బట్ నా ఉద్దేశం అది కాదు. కొంతమందిని క్యాటర్ చేయడం కాదు, చాలా ఇబ్బందులు ఉన్నారు అంటే లైక్ కాన్సెప్చువల్గా చాలా కింద స్థాయిలో ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా అర్థం చేయడానికి, వాళ్ళకు కూడా అర్థం కావాలనేది
నేను అందుకే చెప్పిందే చెప్తాను, రిపీట్ చేస్తాను, డిఫరెంట్ యాంగిల్లో చెప్తాను, అది నా ఉద్దేశం. ఓకే, సో వీళ్ళు 30,000 రూపాయలు ఎక్స్ట్రా పే చేశారు అంటే వాళ్ళ డబ్బులు మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తానంటే ఇప్పుడే డిసైడ్ చేయను నేను, ఆగండి. ఇక్కడికి వద్దాం. ఇక్కడ వాళ్ళు 3,20,000 మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్కడు 2 రూపాయలు పే చేశాడు అంటే 6,40,000 నాకు పే చేశాడు. నేను వాళ్ళకి ఎన్ని షేర్స్ ఇష్యూ చేశాను? 80 షేర్సే ఇష్యూ చేశాను అంటే 80 షేర్స్ ఇంటూ 2 1,60,000. సో లెక్కలు నాకు రావు, క్యాలిక్యులేటర్ వాడాల్సిందే. $4,80,000. సో 4,80,000 అనేది సర్ప్లస్. ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటాను. మనం ఇప్పటివరకు ఏం చేసాము, వాళ్ళు ఎంత పే చేశారు, ఎంత ఎక్స్ట్రా పే చేశారు. అయితే ఇప్పుడు నేను రీఫండ్ ఇవ్వాలి కదా వాళ్ళకి. రీఫండ్ ఇవ్వడం అంటే రెండు పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. వాడు పే చేసిన ప్రతి సర్ప్లస్ని నేను మనకి రీఫండ్ ఇవ్వను, అట్లా చెప్పి వాడి పే చేసిన ప్రతి అమౌంట్ని నా దగ్గర పెట్టుకోను. నేను ఎంతవరకు నా దగ్గర నేను కంపెనీకి నేను ఎలా ఆలోచించాలంటే, ఎవడో నాకు ఎక్స్ట్రా పే చేస్తాడంటే వెంటనే మనకి ఇవ్వడం కాదు, అది తప్పే. లేదంటే ఎవడన్నా వాడు ఎక్స్ట్రా పే చేస్తాడంటే మొత్తం నా దగ్గర పెట్టుకోవడము, అది తప్పే. నేను ఏం చేయాలి అంటే, నాకు ఏదైతే సర్ప్లస్ వస్తుందో ఆ సర్ప్లస్లో ఎంతవరకు అలాట్మెంట్కి అవసరమో అంతది పెట్టుకొని రిమైనింగ్ వాళ్ళకి ఇచ్చేస్తాను. మళ్ళీ రిపీట్ చేస్తాను. నాకు ఎక్స్ట్రా మనీ వస్తుందా, ఆ ఎక్స్ట్రా మనీలో అలాట్మెంట్కి సరిపడాంతగా నేను పెట్టుకుంటాను. ఆ అలాట్మెంట్కి వాడు ఇవ్వాల్సి వస్తే ఆబ్వియస్లీ ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎంత పే చేయాలో అంతవరకు నేను పెట్టుకుంటాను. సరిపోతే అంతకు మించి కూడా నాకు డబ్బులు ఎక్కువ ఉంటే అప్పుడు నేను అతనికి రీఫండ్ ఇస్తాను. అప్పటి వరకు నేను రీఫండ్ ఇవ్వను. సార్ మీరు న్యూమరికల్గా చెప్పండి అంటే, ఇప్పుడు ఈ కేటగిరీలో అయితే మర్చిపోండి, వీనికి రీఫండ్ కోసం ఇంకా ఏం లేదు. వాడు ఎంత కావాలో అంతే ఇచ్చాడు, అయిపోయింది, వాడికి ఇంకేం ఎక్కువ ఇవ్వలేదు. ఇక్కడికి వద్దాం. ఇక్కడ వీళ్ళు 30,000 ఎక్స్ట్రా పే చేస్తారు. సేమ్ మీరు ఈ లాట్లో ఉన్నారనుకుందాం, మీరు ఈ లాట్లో ఉన్నారు, అజ్యూమ్ చేసుకోండి. ఈ లాట్ మొత్తం మీదే అంటే ఒకరే పర్సన్, నువ్వు ఒక్కడివే ఈ లాట్ని కొనుక్కున్నావు అంటే 30,000 అప్లికేషన్స్ పెట్టావు, నీకు 15,000 షేర్లు, నీకు 15,000 షేర్లు వచ్చాయి, ఒక్కడివే అంటే 30,000 నువ్వు నాకు ఎక్స్ట్రా ఇచ్చావు, నాకు 30,000 ఇచ్చావు. ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తాను అంటే, నువ్వు 15,000 షేర్లు ఉన్నాయి కదా, నేను రేపు రోజు నీకు అలాట్మెంట్ అడగాలి కదా. ఎంత అడుగుతాను? 15,000 ఇంటూ 5, 4 రాయాలి 5 కావాలని చెప్పి డౌట్ అడగకండి. ఇందాక ఇల్లుస్ట్రేషన్లో చెప్పాను, నీ దగ్గర నుంచి ఎంత అవసరం ఉంటే అంత మొత్తం అడిగేస్తాను. అంటే 75,000 రూపీస్ నేను మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. ఎప్పుడు? అలాట్మెంట్కి. అలాట్మెంట్లో రేపటి రోజు కోసం ఇప్పుడు ఆలోచిస్తున్నాను. రేపటి రోజు 15,000 మాత్రమే, 30,000తో ఆలోచించకండి. 15,000 మీకు ఇస్తున్న షేర్స్, 15,000 ఇంటూ 5 రూపాయలు అలాట్మెంట్ అంటే 75,000 మీరు నాకు ఇవ్వాల్సి వస్తుంది రేపటి రోజు. కానీ మీకు సంబంధించిన అమౌంట్ నా దగ్గర 30,000 ఉంది అంటే 45,000 రూపాయలు నువ్వే నాకు ఇవ్వాలి. లాజిక్ అర్థం చేసుకోండి. మీరు రేపటి రోజు 75,000 నాకు ఇవ్వాల్సి వస్తుంది, కానీ మీది నాకు ఆల్రెడీ 30,000 ఉన్నాయి అంటే 45,000 మీరే రేపు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు నేను ఇప్పుడు రీఫండ్ ఇవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఇప్పుడు అలాట్మెంట్ చేస్తే 75,000 మీరు నాకు ఇవ్వాలి, 30,000 ఆల్రెడీ ఉన్నది అంటే ఇప్పుడు నేను దీన్ని 30,000 మీకు ఇచ్చేసి మళ్ళీ తీసుకునే బదులు ఇది అలాగే పెట్టుకుంటాను, వాడుకుంటాను అలాగే. సో ఈ 45,000 అనేది ఏంటంటే నెగిటివ్లో వస్తుంది కాబట్టి టు బి రిసీవ్డ్ అని రాస్తాను. అంటే టు బి రిసీవ్డ్ ఫ్రమ్ యూ, మీ దగ్గర నుంచి నాకు ఈ డబ్బులు రావాలని చెప్పడానికి. ఇప్పుడు ఈ కేటగిరీకి వద్దాం. ఈ కేటగిరీ ఏమంటుందంటే 80,000 షేర్లు. ఇప్పుడు ఇది మొత్తం మీరే అనుకోండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఒక్కరే మీరు 3,20,000 అప్లికేషన్స్ ఇచ్చారు,
మీకు 80,000 షేర్లు ఇష్యూ చేశాను, 80,000 షేర్లు ఇష్యూ చేశాను. అయితే రేపటి రోజు రేపటి రోజు 80,000 షేర్లు ఒక్కొక్క షేర్ పైన 5 రూపాయలు అంటే 4 లక్షల రూపాయలు మీరు నాకు రేపు ఇవ్వాలి. రేపటి రోజు ఆలోచించండి, మీకు సంబంధించిన డబ్బులు నా దగ్గర 4.8 lakh ఉన్నాయి. రేపటి రోజు మీరు నాకు 4 lakhs ఇవ్వాలి. అయితే మీరేమంటారు, సంపద నువ్వు ఎందుకు అడ్జస్ట్ చేసుకుంటున్నావు, రేపటి రోజు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా నేను 4 lakhs ఇవ్వాలి, కానీ నా డబ్బులు నీ దగ్గర 4.8 lakh ఉంది, 80,000 నీ దగ్గర ఎక్కువనే ఉన్నాయి కదా, అవన్నీ నాకు ఇచ్చేసి అట్లీస్ట్. అర్థమవుతుందా? మీకు సంబంధించిన 4.8 lakh నా దగ్గర ఉన్నాయి, నేను రేపటి రోజు అలాట్మెంట్లో అడ్జస్ట్ చేస్తా అంటున్నాను, కానీ అడ్జస్ట్ చేసిన 4 lakhs అడ్జస్ట్ చేస్తావు కదా, ఇంకా 80,000 ఎందుకు పెట్టుకున్నావు, ఫస్ట్ కాల్ వరకు తీసుకెళ్తావా ఏంది, అవసరం లేదు, అలాట్మెంట్ దగ్గర ఆపేసేయి, ఆ 80,000ని నువ్వు రీఫండ్ చేసేసే అంటున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు వీడికి వద్దాం. వీడు ఏమైనా అలాట్మెంట్లు ఎంత ఇవ్వాలి, 5,000 ఇంటూ 5 25,000 డబ్బులు అతను ఇవ్వాలి. అతనికి సంబంధించిన డబ్బులు మన దగ్గర ఏమైనా ఉన్నాయా, ₹1 లేదు. అంటే 25కి 25,000 అతను మనకు అలాట్మెంట్ చేసినప్పుడు మనకు డబ్బులు ఇవ్వాలి. టు బి రిసీవ్డ్ ఎంత, 25 అంటే 30, 70,000 మనకు అలాట్మెంట్లో వస్తుంది. సార్ ఇది వరకు బాగానే ఉంది సార్, అది కానీ నాకు ఎంట్రీస్ చెప్పండి అంటే ఎంట్రీస్ రాసి చూపెడతాను. ఇంకా చూద్దాం, ఒక 5-10 నిమిషాలు అయిపోద్ది, ఎంట్రీస్ రాసి చూపెడతాను. ఫస్ట్ ఆన్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ రిసీవ్ చేసుకున్న మనకి ఎంత వస్తున్నాయి, ఇప్పుడు లిటరల్గా అకౌంటెంట్ లెక్క ఆలోచించండి, మనకు 3,55,000 షేర్ల పైన వచ్చాయి. అంటే క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత వస్తుంది, 3.55 into 2 7,10,000. సో 7,10,000 నేను డెబిట్ చేస్తాను. 2 షేర్ క్యాపిటల్ డెబిట్ క్రెడిట్ చేస్తానా, ఆ తిప్పు మళ్ళీ చేయకండి. షేర్ అప్లికేషన్ని 7,10,000. సో నేను ఇక్కడ ఇంట్రెస్ట్ ఫాస్ట్ ఎందుకు రాస్తున్నాడు, మనం ఆల్రెడీ చాలా టైం స్పెండ్ చేసాం కదా షేర్ అప్లికేషన్కి రాయాలని. అందుకే నేను చెప్తుంటాను, చిన్న ఇలిస్ట్రేషన్ని మనం బాగా రెడీ అయిపోతే ఇప్పుడు మన ఫోకస్ అంతా ఈ కాన్సెప్ట్ పైన ఉంటుంది, ఇంట్రెస్ట్ పైన ఉండదు ఇంకా. సో ఇది మన ఫస్ట్ ఎంట్రీ అప్లికేషన్కి. తర్వాత ఆన్ అలాట్మెంట్. ఇక్కడ అలాట్మెంట్ అంటే దాని మీనింగు షేర్ అలాట్మెంట్ అని కాదు, దీన్ని మీరు ఎలా సెగ్రిగేట్ చేస్తున్నారు అంటే ఈ 7,10,000ని మీరు ఎలా మారుస్తున్నారు, ఏం చేస్తాము. ఇక్కడ షేర్ అప్లికేషన్ క్రెడిట్లో ఉందా, మనం దాన్ని డెబిట్ చేయాలి. షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ 7,10,000, ఎందుకంటే నలిఫై కావాలి, అంటే షేర్ అప్లికేషన్ అకౌంట్ క్లోజ్ అయిపోవాలి. 2 బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ ఎందుకు వచ్చిందంటే వీనికి డబ్బులు ఇవ్వాలి కదా, ఈ 80,000 డబ్బులు ఇవ్వాలి కదా, రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. ఓకే, సో 80,000 అతనికి డబ్బులు ఇచ్చేస్తాము. 2 వచ్చిందా, తప్పేం రాలేదు. మనం ఏమనుకున్నాము, నేనే ట్రాక్ మిస్ అయిపోయా, ఏమనుకున్నాము, ఈ షేర్ అప్లికేషన్ మన లయబిలిటీ. ఎప్పటి వరకు లయబిలిటీ, అప్లికేషన్స్ని వెరిఫై చేసేంత వరకు. ఇప్పుడు వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఏం చేయొచ్చు, ఈ షేర్ అప్లికేషన్ మొత్తాన్ని షేర్ క్యాపిటల్కి తీసుకెళ్తాం. ఎంతవరకు తీసుకెళ్తాము అంటే
ఎంతవరకు తీసుకెళ్తామంటే ఓన్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఫేస్ వాల్యూ. ఇందాక నేను ఒక పాయింట్లో చాలాసార్లు చెప్పాను, మనము తీసుకుంటుంది 1 lakh షేర్స్ పైననే, అంటే 1 lakh ఇంటూ 2 రూపీస్. సో 2 lakh రూపీస్ ఇక్కడ వచ్చేస్తుంది. ఏదైతే మనకి ఎక్స్ట్రా వచ్చింది, మనం రేపటి రోజు మనం దాన్ని వాడుకోవచ్చు అనుకుంటున్నామో షేర్ అలాట్మెంట్కి, షేర్ అలాట్మెంట్ని క్రెడిట్ ఇస్తాం 5,10,000. $5,30,000. ఒక్కసారి చిన్న డౌట్ నాకు వచ్చింది. 10,000 మైనస్ 80,000 మైనస్ 2 lakh మైనస్ 4,30,000. 4,30,000 వస్తుంది. ఓకే, సో లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అయిన పాయింట్ ఏంటంటే, మన డబ్బులు వస్తారు బ్యాంక్ అకౌంట్, షేర్ అప్లికేషన్ 7,10,000 7,10,000 ఇది అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయడానికి షేర్ అప్లికేషన్ని డెబిట్ ఇస్తున్నాం. క్రెడిట్ దేని ఇస్తామంటే మనం ఈజియెస్ట్ని ఫస్ట్ వెతుక్కుంటాం. మనము మనీని రీఫండ్ చేస్తున్నామా, మనీని మనం ఎంత రీఫండ్ చేస్తున్నాము, ఇతనికి 80,000 రీఫండ్ చేస్తున్నాం. 80,000 రీఫండ్ చేస్తున్నామంటే టు బ్యాంక్ 80,000 వెళ్ళిపోతుంది. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ చేయాలి. ఎంతకు చేయాలి, షేర్ అప్లికేషన్లో ఎంతైతే ఫేస్ వాల్యూ ఉందో, ఎన్ని షేర్స్ మనం యాక్సెప్ట్ చేస్తామో అంత. ఎన్ని యాక్సెప్ట్ చేస్తాం, 1 lakh ఇంటూ 2 lakh, రిమైనింగ్ మొత్తము షేర్ అలాట్మెంట్. షేర్ అలాట్మెంట్ అని ఎందుకు వచ్చిందంటే, రేపటి రోజు వీడు ఇవ్వాల్సిన అమౌంట్ మొత్తాన్ని ఇక్కడ తీసేసుకున్నాడు. ఓకే, సో అది షేర్ అలాట్మెంట్ 4,30,000. నేను దీని బైఫర్కేషన్ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ ప్రస్తుతానికి అది ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ 7,10,000 డెబిట్ అయిపోతుంది, క్రెడిట్ 80,000 వెళ్ళిపోతుంది. తర్వాత షేర్ అప్లికేషన్ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఫేస్ వాల్యూకి వెళ్ళిపోవాలి. రిమైనింగ్ మొత్తం రాబోయే కాలానికి ఎక్స్ట్రా పే చేశారు కదా, ఆ ఎక్స్ట్రా పే చేసింది మొత్తము ఇక్కడ 4,30,000 వస్తుంది. సో నేను ఇక్కడ మిస్ అయిన పాయింట్ ఏంటంటే, ఈ 4,30,000 బ్యాలెన్సింగ్ ఫిగర్గా మీరు ఎగ్జామ్లో చేస్తే సరిపోతుంది. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. ఎవరికైనా డౌట్ వచ్చింది సార్ 4,30,000 బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎందుకు చేసుకోవాలి, అలా చేసుకోకుండా నేను మామూలుగా చేసుకోవాలనుకుంటున్నా సార్ అంటే, ఇప్పుడు వీడు 4,80,000 ఎక్స్ట్రా పే చేశాడు. ఈ థర్డ్ కేటగిరీకి రండి. 4,80,000 ఎక్స్ట్రా పే చేశాడు. 4,80,000లో 80 మనం రీఫండ్ ఇచ్చామంటే, నేను రేపటి రోజు అతనిది నేను సెట్ ఆఫ్ చేయాల్సింది, అడ్జస్ట్ చేయాల్సింది 4 lakh రూపీస్. ఇప్పుడు ఇతనిది 30,000 రూపీస్, ఇతనిది కూడా నేను అడ్జస్ట్ చేయాలి. 30 + 4,80,000 చేయకండి, ఎందుకంటే 4,80,000లో 80 రిటర్న్ రీఫండ్ ఇచ్చేసిన తర్వాత 4 lakhs అతని పేరు పైన మనం పక్కకు పెట్టుకుంటున్నాం. 4 lakhs ఇక్కడ 30,000 అతని పేరు పైన పక్కకు పెట్టుకుంటున్నాం. సో 4,30,000 ఇక్కడ వచ్చేస్తుంది. బట్ ఐ వుడ్ రికమెండ్, మీకు ఇలాంటి ఇంత పెద్ద ఎంట్రీస్ ఉన్నప్పుడు ఈ ఫస్ట్ది 2 మైనస్ చేస్తే 3ది వచ్చేస్తుంది. అది మీరు బ్యాలెన్సింగ్ ఫిగర్ అని చెప్పి రాసేస్తే సరిపోతుంది. బట్ జస్ట్ ఫర్ యువర్ కాన్సెప్చువల్ క్లారిటీ ఈ 2 కలిపితే 4,30,000 అక్కడ వచ్చేస్తుంది. సో మీరు ఏం చేస్తారు సార్ ఇప్పటివరకు అంటే, ప్రస్తుతానికి నేను షేర్ అప్లికేషన్ని ఎంట్రీ అక్కడ రాసేస్తాను. ఇప్పుడు థర్డ్ ఎంట్రీ ఏంటంటే అలాట్మెంట్ ఎంట్రీ. అలాట్మెంట్ ఎంట్రీ ఏం రాస్తాము, షేర్ అలాట్మెంట్. ఇందాక చెప్పాను, షేర్ అలాట్మెంట్ అంటే మన అప్లోడ్, అంటే మనం ఇవ్వాల్సింది కాదు, మనకు రావాల్సినవి. డెబిట్ చేస్తాం, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్. ఎంతకు డెబిట్ చేస్తాము, మనకి ఎంత రావాలి, 5 రూపీస్ రావాలి. నేను ఇందాక రబ్ చేశాను, బట్ గుర్తుపెట్టుకోండి, అందులో 4 రూపీస్ ప్రీమియం ఉంది, 1 రూపీస్ ఫేస్ వాల్యూ ఉంది, మొత్తం 5 రూపీస్ రావాలి. ఓకే, సో 5 రూపీస్ ఎన్ని షేర్స్ పైన రావాలి, 1 lakh షేర్స్ పైన రావాలి. సో షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ 5 lakh రూపీస్ టు షేర్ క్యాపిటల్ ఎంత, ఎవ్రీ టైమ్ ఇట్ షుడ్ బి ఫేస్ వాల్యూ. ఇది మర్చిపోయారంటే మీకు ఆన్సర్ పోయినట్టే. షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎప్పుడైనా ఫేస్ వాల్యూకే రావాలి. అంటే 1 lakh షేర్స్ ఇంటూ 1 రూపీ, 1 lakh టు సెక్యూరిటీ ప్రీమియం 4 lakh. ఇది అర్థమవుతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ రిసీట్ ఎంట్రీ రాస్తాను. ఈ డబ్బులు ఇస్తేప్పుడు ఎంట్రీ ఏం రాస్తాము, వీడు ఇవ్వాలి అంటున్నాము. ఆ ఇవ్వాలనేది అన్నప్పుడు మనకు
మనకు క్యాష్ వస్తుంది ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత మనకు వస్తుంది, ఈ 25,000 ఈ 45,000 వస్తుంది. అది ఏంటి సార్ అని చెప్పి అనకండి, ఇందాక నేను చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాట్మెంట్లో వీడు అసలు ఇంతవరకు ₹1 మనకి ఇవ్వలేదు అంటే వీడు 5,000 × 5 రూపీస్ 25,000 ఇవ్వాలి. వీడు 15,000 × 5 75,000, 75,000లో 30 ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి 45 ఇస్తాడు. అంటే ఇద్దరు కలిసి మనకి 70,000 రూపీస్ వీళ్ళు ఇచ్చేస్తారు. 70,000 టు షేర్ అలాట్మెంట్ ఎంత 70,000. యా సార్ నాకు అస్సలు అర్థం కాలేదు సార్, ఇంత కన్ఫ్యూజ్ చేశారని చెప్పి నేను అసలు అనుకోలేదు అని మీకు అనిపిస్తే నేను చెప్తాను. షేర్ అలాట్మెంట్ మీరు ఇక్కడ 5 lakhs డెబిట్ చేస్తారు, బట్ ఇక్కడ క్రెడిట్ 30,000 70,000కే చేశారు. అంటే 4,30,000గా మీరు క్రెడిట్ చేయట్లేదు సార్ అంటే చేయట్లేదు కాదు. ఈ ఎంట్రీ రబ్ చేయకన్నా జస్ట్ బిఫోర్ ఎంట్రీ ఏం రాశాను, షేర్ అలాట్మెంట్ అకౌంట్ క్రెడిట్లో 4,30,000 వచ్చిందా అంటే అక్కడ క్రెడిట్లో 4,30,000 ఉంది, ఇక్కడ క్రెడిట్లో 70 ఉంది. అంటే 2 క్రెడిట్ కలిపి 5 lakhs, ఈ 5 lakhs మొత్తం ఎంట్రీ లెడ్జర్ క్లోజ్ అయిపోతున్నట్టేనా. మీకు లెడ్జర్ పోస్టింగ్ వచ్చానని అనుకుంటున్నాను. లెడ్జర్ పోస్టింగ్లో ఇక్కడ 5 lakhs డెబిట్లో ఉంది, ఇప్పుడు ఇందాక రబ్ చేసిన ఎంట్రీలో 4,30,000 క్రెడిట్లో ఉంది, 70,000 క్రెడిట్లో ఉంది. అంటే 2 కలిపి నలిఫై అయిపోతున్నాయి కదా. అంటే ఇక్కడ డెబిట్లో ఉన్నది మొత్తం కూడా క్రెడిట్లో రావాలని చెప్పి మీరు అంత ఆవేశపడకండి. ఎందుకంటే ఈ ఎంట్రీ రాయకన్నా ముందే అడ్జస్ట్మెంట్ చేయడానికి 4 lakh + 30,000ని నేను ఆల్రెడీ క్రెడిట్లో ఇచ్చాను కదా. సో అంటే ఇంకా 5 lakhs - 4,30,000 70,000 మాత్రమే క్రెడిట్ ఇచ్చేస్తాం. ఓకే, సో ఇది ఈ ఫైనల్ కాల్కి ఎంట్రీకి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. డ్యూ ఎంట్రీ ఒకటి రాయండి, యాక్చువల్ ఎంట్రీ ఒకటి రాయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి, షేర్ చేసుకోమని చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, కమెంట్ సెక్షన్లో చెప్పండి సార్ మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి. సింపుల్గా వీడియో వచ్చేస్తుందని చెప్పేసి డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే నేను చాలాసార్లు చెప్పాను, దట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ. ఒక వీడియో వచ్చినప్పుడు దానిపైన మీరు రెస్పాన్స్ ఇవ్వాలి. ఓకే, ఒక లైక్ కానీ ఒక కమెంట్ కానీ, అది మీ మినిమం రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.